ఇర్మీయా గ్రంథంలో నుండి 36వ అధ్యాయం మనం ఈరోజు చూసుకుందాం. ఇర్మీయా గ్రంథంలో నుండి ఇర్మీయా గ్రంథము 36వ అధ్యాయంలో నుండి మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథంలో నుండి 36వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోధారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యోధా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము. నేను యోధా వారికి చేయునుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. చాలు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరలా యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడి అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరలా బైబిల్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ 36 అధ్యాయం విషయం ఏంటంటే వెనక్కి వెళ్ళింది మరలా కొంచెం. ఇప్పుడు గమనించండి, ఇలాంటి గ్రంథాలు జనరల్గా ఏంటంటే ఆర్డర్లు ఎప్పుడు కూడా ఉండదు. అంటే జరిగినటువంటిది వరుస క్రమం అనేటువంటిది కొన్నిసార్లు మిస్ అవుతుంటుంది. అలాగే ఇక్కడ 36 అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇంతకు ముందు జరిగినటువంటిదే, కానీ ఎందుకో తెలియదు కానీ పొందుపరచబడినప్పుడు ఇది 36వ అధ్యాయంలో వచ్చింది. కానీ 35వ అధ్యాయంలో జరిగినటువంటి కాలమునకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. 35వ అధ్యాయంలో జరిగిందేమో లేటెస్ట్ జరిగింది, కానీ 36 అధ్యాయం మనం చూసినప్పుడు ఇది అంతకంటే ముందు జరిగినటువంటి కార్యం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ రోజున ఇక్కడ 36 అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చూడండి, ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 4వ సంవత్సరం అన్న మాట నోట్ చేసింది, ఎందుకంటే తర్వాత మనం చూస్తే 5వ సంవత్సరం అన్న మాట కూడా వస్తుంది. ఆ 4వ సంవత్సరమున యెహోయాకీము 4వ సంవత్సరం మనం చూసినట్లయితే యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరంలో ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే చూడండి, నువ్వు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యెషయా కాలము మొదలుకొని నేటి వరకు
ఇజ్రాయేల్ వారి గూర్చి, యూదా వారిని గూర్చి, సమస్త జన్మను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తారంటే, ఇక్కడ సుమారుగా ఇర్మియా అప్పటికి సుమారుగా 15 నుండి 20 సంవత్సరముల పరిచర్య కాలం ఆల్రెడీ ముగించాడు. నేను స్టార్ట్గా చెప్పాను చూసారా, ఇర్మియా పరిచర్య చేసిన కాలము 40 సంవత్సరములు. ఆ 40 సంవత్సరాలు దాదాపు ఇక్కడ సగము పరిచర్య కాలం గడిచిపోయింది ఇప్పటికి. ఆ టైంలో దేవుడు ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే, ఇర్మియా నేను పిలుచుకున్నప్పుడు నేనైతే నీ స్వరమెత్తి ప్రవచించమని ఏదైతే నేను చెప్తూ వచ్చానో ఆ మొదటి దినమున, ఆ దినము నుండి నేటి వరకు, అంటే సుమారు ఇక్కడ 15 సంవత్సరాల మధ్యలో ఆ టైం చూసుకుంటే, అప్పటి వరకు నేను ప్రవచించిన ప్రతిదీ కూడా నువ్వు ఒక గ్రంథంలో రాసి ఉంచు. ఇప్పుడు చూడండి, దేవుడు స్టార్టింగ్లో ఆ విషయం చెప్పలేదు, మధ్యలో ఎక్కడో సుమారుగా 15 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, మొదటి దినము నేను చెప్పినది మొదలుకొని ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు గ్రంథంలో రాసి ఉంచు. ఇప్పుడు అక్కడ మనకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది, దేవుడు ఎందుకని ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాటిన్నింటినీ మరలా జ్ఞాపకం చేసుకొని రాయమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను చూస్తారా, ఈ టైంలో బైబిల్ రాయడం అంటే, లేదా ఏదన్నా సరే ఒక విషయాన్ని కనుక ఆ రోజుల్లో రాయాలంటే అది చాలా టైం పట్టేటువంటి ఒక కార్యము, చాలా వ్యయము ఖర్చుతో కూడినటువంటి ఒక కార్యము, అందులో చాలా ప్రయాసం ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు చూడండి, అంత ప్రయాసం ఉన్న కార్యమును దేవుడు యెరెమ్యాకి చేయమని చెప్పాడు. ఎందుకు దేవుడు సడన్గా ఇప్పుడు అది రిటర్న్గా రాసి ఉంచమని దేవుడు చెప్తున్నాడు అంటే, దానికి కారణం కూడా అక్కడే దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడితే ఏమన్నాడంటే, 3వ వచనం చదువుతాం చూడండి. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇక్కడ చూడండి, 3వ వచనం 2 చూస్తే, నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అంటున్నాడు దేవుడు. గమనించండి, దేవుడు ఎందుకు రిటర్న్గా రాసి ఉంచమని చెప్పాడు అంటే, దేవుడు అన్నాడు అక్కడ, ఎందుకు దేవుడు రాయమన్నాడు అంటే, ఒకవేళ రాసి ఉంటే నా ఉద్దేశం ఏంటి అని దేవుడు చెప్తా అంటే, ఒకవేళ దాన్ని వాళ్ళు వినినప్పుడు, అది ఎవరన్నా ఒకరు చదివినప్పుడు, రిటర్న్గా ఉన్నప్పుడు చదువుతారు అప్పుడప్పుడు, అలా చదివినప్పుడు ఎవరొకరు వినేవాళ్ళు ఉంటారు. అలా విన్నప్పుడు బహుశా వాళ్ళు పశ్చాత్తాపడి నేను ఏదైతే చేస్తానని వారికి నేను ప్రకటించానో అది జరగకుండా వాళ్ళు మారుమనసు పొందుతారేమో, కాబట్టి నువ్వు దీన్ని రాసి ఉంచు. దేవుడు ఎందుకు రాయమన్నాడు అంటే ఒకటి చెప్తున్నాడు, నేను చెప్పే ప్రతిదీ కూడా ఒక రకంగా వారికి బ్యాడ్ న్యూస్ లాంటిదే. నేను ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడినా సరే, ఎనిమిది ద్వారా మాట్లాడినా ప్రతిదీ కూడా కఠినంగానే ఉంటుంది. వాళ్ళకి ఏది కూడా అందులో మంచి నార్మల్గా కనబట్టలేదు. నార్మల్ ఎప్పుడు కూడా ఏమన్నా కఠినమైన మాటలే, భయంకరమైన తీర్పు గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే నేను ఎందుకు దాన్ని ఇప్పుడు మరలా రాయమంటున్నాను అంటే, యాక్చువల్ నా ఉద్దేశం ఏంటంటే, అప్పుడు నేను ప్రకటించాను, అది వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మరలా నేను రాసి ఉంచితే, ఒకవేళ దాన్ని చదివినప్పుడు, ఒకవేళ వాళ్ళు కొంచెం అది విని గ్రహించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడితే ఏదైతే జరుగుతుంది అని నేను వారికి ఆనాడు చెప్పానో, ఏదైతే ఆనాడు నేను చెప్పినటువంటిది జరుగుతుంది అని ఇప్పుడు నేను రాయమన్నాను, అది జరగకుండా ఉంటుందేమో. ఎందుకు రాసి ఉంచమన్నాడు అంటే, బహుశా ఎవరైనా చదివినప్పుడు అది వింటారు, వింటే బహుశా మరలా పనిచేస్తుందేమో. ఇప్పుడు ఇక్కడ మనిషి యొక్క హృదయం ఎలాంటిదో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఎక్కువగా దేవుని యొక్క వాక్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్య ప్రకటన గురించి దేవుడు ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం ఎక్కువ దాని గురించి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, వాక్య ప్రకటన ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, వాక్యము ఒరిజినల్గా ప్రకటింపబడుతున్నప్పుడు వినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్గా అది దేవుని యొక్క స్వరము, దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు వినడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడు కూడా ఆ టైంలో కూడా దేవుడు ఎంతగా వారికి మారుమనసు పొందడానికి అవకాశం కల్పించాడంటే, యెరెమ్యా ఒకసారి వచ్చాడు, ప్రకటిస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడో దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ ప్రకటిస్తున్నాడు. అలా సుమారు 20 సంవత్సరాలు ప్రకటిస్తూనే వచ్చాడు. మరలా ఇక ముందు కూడా ప్రకటిస్తాడు కూడా యెరెమ్యా. కానీ దేవుడు వెనక్కి వెళ్ళి 20 సంవత్సరాల వరకు నేను చెప్పినట్టు అంతా ఇప్పటివరకు నువ్వు నోట్ చేసి ఉంచు. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినప్పుడు బహుశా ఒకవేళ కనుక వాళ్ళు ఏదన్నా కొన్ని కారణాలను బట్టి వాళ్ళు మిస్ అయి ఉన్నా సరే, ఇప్పుడు మరలా చదివినప్పుడు బహుశా వారు నా తట్టు తిరుగుతారేమో, బహుశా వాళ్ళు పశ్చాత్తాపడతారేమో. ఏదైతే జరుగుతుందని వాళ్ళు చదువుతున్నారో అది చదివినప్పుడు వాళ్ళకి బాధ కలిగి వాళ్ళకి పశ్చాత్తాపడినప్పుడు, అది ఏదైతే జరుగుతుందని చదివారో అలా చదివింది జరగకుండా అప్పుడు ఆబ్జెక్ట్ నాకు అవకాశము ఉంటుంది.
అంటే దేవుడు కూడా వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చాడంటే మారు మనసు పొందడానికి, అలాగే మరలా దేవుని యొక్క వాక్యం ఎంత అవకాశం ఇచ్చాడని అన్నాడు. ఆ రోజు నేను చెప్పేశాను, ఒక్కసారి నేను చెప్పేశాను, అయిపోయిందని నన్ను అనుకోకుండా మరలా నా ప్రవక్త నేను పంపిస్తూ వస్తున్నాను. అది మాత్రమే కాకుండా మరలా ఇంకొక అవకాశం వాళ్ళకి ఏమొస్తాడంటే, నేను గతంలో ప్రసంగించిన ప్రతిదీ కూడా, నేను ప్రకటించిన ప్రతిదీ కూడా మరలా వాళ్ళు వినడానికి నేను ఒక అవకాశాన్ని వారికి నేను కల్పిస్తున్నాను. ఎందుకంటే వారు ఆ రోజు విన్నప్పుడు వాళ్ళు మిస్ అయి ఉంటారేమో, కానీ మరలా ఇప్పుడు కనుక వాళ్ళు వింటే బహుశా మరలా వారి హృదయాల్లో నేను పని చేస్తే, వారి హృదయాలు నా తట్టు తిరిగితే, వాళ్ళు మారు మనసు పొందితే, ఏదైతే జరుగుతుందో నేను రాయమని చెప్తున్నాను, అది జరగకుండా నేను ఆపుతాను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు యెరెమీయా ప్రకటించినప్పుడు ఎలాగైతే వాళ్ళు విన్నారో, చదివినప్పుడు కూడా దేవుడు అలాగున్నే మరలా పని చేస్తాడు. అది మాత్రం ఇంకొక విషయం కూడా ఏమర్థమవుతుందంటే, ఒకసారి నువ్వు ప్రసంగం వినేసావు కాబట్టి అందులో విషయాలన్నీ నీకు అర్థమైపోయినాయి అని, ఆ వాక్యము నీ హృదయంలో ఖచ్చితంగా పనిచేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కొన్నిసార్లు మనం ఎంత కఠినంగా ఉంటామంటే, వాక్యాన్ని ఆ రోజు ఒరిజినల్గా మనం ప్రకటింపబడుతున్నప్పుడు వినేటప్పుడు జస్ట్ నాకు ప్రసంగం అలా వింటాం, కానీ దానికి మనకి ఎటువంటి సంబంధం లేనట్టు కొన్నిసార్లు వాక్యాన్ని మనం వింటాం. అందుకని కొన్నిసార్లు యాక్చువల్గా మనకి ఏంటి అలవాటు అవ్వాలి తెలుసా, విన్నట్టు అదే ప్రసంగం మరలా వినండి. అందుకని చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు చూడండి, అది ఎవరు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కదా, అది ఆ రోజే దేవుడు చెప్పినటువంటి మాట. ఆల్రెడీ యెరెమీయా చేసిన ప్రసంగాన్ని మరలా వాళ్ళు చదివి, మరలా వాళ్ళు విని అలా చేస్తే కనుక మరలా రిపీటెడ్ విన్నటువంటి ప్రసంగమే మరలా వింటే, ఆ వాక్యము బోసు వారి హృదయాల్లో పనిచేస్తేమో. అలా పనిచేస్తే ఏం జరుగుతుందంటే, నేను చేస్తానన్నటువంటి కీడు చేయకుండా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి యెరెమీయా మళ్ళీ నువ్వు చెప్పిందంత నువ్వు రాసి ఉంచు. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి నేను ప్రసంగం వినేశాను కాబట్టి నాకు ఓకే అన్నది ఏమీ కాదు. నేను చాలాసార్లు చెప్పాను చూసారా, దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఎలాంటిదంటే, నువ్వు ఆల్రెడీ వినేసిన ప్రసంగం అయినా సార్ మరలా వింటూ ఉంటుంది, నీ ఆత్మకి ఏదో రకమైనటువంటి ఒక మార్పును ఖచ్చితంగా తీసుకొస్తుంది, ఏదో ఒక బలాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. వాక్యము విన్నటువంటి ప్రసంగం అయ్యొచ్చు, కానీ చాలా చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రసంగం మనం వినేది కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే మన ప్రసంగం వినట్లేదు. కొన్నిసార్లు నేను తరచుగా ఈ ప్రసంగాలు చేసినప్పుడు నాకు ఉండేటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తరచుగా విశ్వాసులు చర్చలో కూర్చొని వాక్యం చెప్పిన కొత్త ప్రసంగం వినడానికి ఇష్టపడుతున్నారేమో అనేటువంటి ఒక డౌట్ నాకు వేస్తే, ఒకసారి భయం కూడా వేస్తుంది. నిలబడి ప్రతిసారి కొత్త ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు వినేసింది అయ్యి ఉండొచ్చు, మీకు ఆల్రెడీ తెలిసేసింది అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు మళ్ళీ నువ్వు వినేసింది నీకు ఆల్రెడీ బాగా తెలిసింది కూడా కొన్నిసార్లు మళ్ళీ ప్రకటనపడడం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రసంగం ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుసుకోవడం గురించి ఆలోచించకండి. ఎందుకని పౌలు చూసారా, గ్రీకులంట జ్ఞానమును కోరుకుంటారంట, యూదులేమో అద్భుతాలని కోరుకుంటున్నారు. గ్రీకులు ఏంటంటే ప్రతిసారి ఏదైనా కొత్త విషయం చెప్పేది, కొత్తగా ఇంతకుముందు మేము విన్నటువంటిది అది ఉంటే చెప్పు, మేము అది పౌలైనా కావచ్చు ఎవరైనా సరే కావచ్చు, మేము వినడానికి రెడీ. కానీ విషయం కొత్తగా ఉండాలి, కొత్తగా ఉంటే మేము వినడానికి రెడీ. అలాగంటే ఆ రోజులేమో గ్రీకులేమో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడేవాళ్ళంట. అలా యూదులేమో ఎంతసేపు అద్భుతాలే కావాలి, వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచన వారికి లేదు. ఒక గుంపేమో కొత్త విషయాలే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎంతసేపు ప్రతిసారి ఎవరన్నా మాట్లాడితే కొత్త విషయం అయి ఉండాలి, కొత్త విషయం అయితే వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు వినడానికి ఓకే. అది పౌలు ప్రసంగం చేసినా పర్లేదు, ఎవరు ప్రసంగం చేసినా పర్లేదు, కానీ కొత్తగా ఉండాలి. కొత్తగా ఉంటే మాకు బోర్ కొట్టదు, మేము వినడానికి మేము రెడీ. కొన్నిసార్లు క్రిస్టియన్స్గా కొన్నిసార్లు మనం కూడా చర్చలో కూర్చోవడం మనం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటే మనకు వస్తుంది. మనం వినడానికి రెడీ, దేనంటే ప్రసంగం కొత్తగా ఉండాలి. మనం ఎంతమంది ఎప్పుడు విన్నటువంటి రీతిలో ప్రసంగం ఉంటే మనం వినడానికి రెడీ, ఎందుకంటే మనకు ఆ ప్రసంగం మనకు బోర్ కొట్టదు కాబట్టి. కానీ ప్రతిసారి ప్రసంగాలు అందుకే వినడం కాదు, కొన్నిసార్లు వినేసినటువంటి ప్రసంగాలు కూడా మరలా వినాల్సిన అవసరం నీ ఆత్మకు ఉంటుంది. బహుశా నీ మైండ్కి అది అవసరం లేకపోవచ్చేమో, కానీ నీ హృదయానికి మాత్రం ఖచ్చితంగా వినేసినటువంటి ప్రసంగం మరలా వినడం నీకు ఖచ్చితంగా అవసరం. ఆల్రెడీ వినేసాం కదండి, మరలా ఏం వింటామండి అని బహుశా కొంతమంది అనుకోవచ్చేమో. కానీ సో ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, నేను ఆల్రెడీ ప్రకటించేసిందే మరలా యెరెమీయా నువ్వు రాసుంచు. ఎందుకంటే వాళ్ళు వినేసింది అయి ఉండొచ్చు, మరలా వాళ్ళు వింటే మరలా హృదయంలో అది కార్యం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా యెరెమీయా వచ్చే ప్రసంగం చేయట్లేదు, ఇప్పుడు అది రాసినప్పుడు వేరే ఎవరో చదువుతారు, వేరే ఎవరో వింటారు. కానీ దేవుడు ఇంకొన తన యొక్క వాక్యం మీద దేవునికి ఎంత నమ్మకం అంటే, వాళ్ళు ఇంతకుముందు లైవ్లో యెరెమీయా ద్వారా దేవుడు ప్రకటించాడు అదే విషయాన్ని. ఇప్పుడు యాక్చువల్ ఒక రకం చూసినది లైవ్గా వచ్చేటువంటి మాటలు కాదు, కానీ ఇంక నువ్వు దేవునికి తన యొక్క వాక్యం మీద అంత నమ్మకం అంటే, ఎప్పుడో నేను యెరెమీయా ద్వారా ప్రేరేపించి ప్రకటించిన అదే విషయము ఇప్పుడు రాసిన తర్వాత మరలా ఎవరన్నా ఒకరు చదివితే అప్పుడు అది ఖచ్చితంగా అది వాక్యము వారిలో పనిచేస్తే వాళ్ళు పశ్చాత్తాపడతారేమో, మారు మనసు పొందుతారేమో. మారు మనసు పొందితే నేను చేస్తానకి నేను చేయకుండా ఉంటాను కదా. అంటే దేవుడు ఇవన్నీ ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇంత కఠినమైన ప్రసంగాలు ఎందుకు చేస్తాడు దేవుడు అని మనం అనుకుంటాం. వాళ్ళు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి దేవుడు కోపం వచ్చింది, ఆ కోపంలో దేవుడు ప్రసంగం చేశాడు అనుకుంటాం.
ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మనకు మనుషులంగా మనకు కోపం వచ్చింది అనుకోండి, మన బహుశా ఎదుటి వ్యక్తిని ఏమీ చేయలేకపోయినా సరే కొన్నిసార్లు ఏంటంటే మాటల ద్వారా మనము ఒక రకమైనటువంటి తృప్తిని మనం పొందే ప్రయత్నం చేస్తాం. మనకు నచ్చినటువంటి కార్యాలు ఎవరైనా చేస్తే, లేదంటే మనకు నచ్చిన వారి గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మనం నేరుగా వాళ్ళని ఏమీ అనలేము కాబట్టి వాళ్ళ గురించి ఎవరి దగ్గర మాట్లాడతాం. అలా మాట్లాడదాం రకమైన సాటిస్ఫాక్షన్ మనం పొందుకుంటాం. అది చిన్న తృప్తి కలుగుతుంది మనకి. వాళ్ళ గురించి కొంత డిస్కషన్ చేసుకుంటే తృప్తి కలుగుతుంది మనకి మనుషులంగా. అది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళని ఏమీ చేయలేము కాబట్టి, వాళ్ళ ముందు డైరెక్ట్గా కొన్ని మాటలు మనం అనలేము కాబట్టి వాళ్ళ గురించి ఎవరి దగ్గర వేరే దగ్గర మనం మాట్లాడతాం. అలా మనుషులకు మనకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది మనకి మనుషులంగా. అందరూ ఇలాగే చేస్తారు. కానీ దేవుడు ఇలాగ కఠినంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో మాట గతంలో వినలేదు కాబట్టి ఇప్పుడు కఠినంగా కొన్ని మాటలు తిట్టులాగా కొంచెం కఠినంగా మాట్లాడి ఆయన సాటిస్ఫాక్షన్ పొందుకోవడానికి చెప్పట్లేదు విషయాలు. దేవుడు కఠినంగా, చాలా కఠినంగా మాట్లాడతాడు. చాలాసార్లు మనుషులను కూడా అంత కఠినంగా మనం మాట్లాడము, అంత కఠినంగా దేవుడు మాట్లాడతాడు. చూడండి, కొన్నిసార్లు వారికి మరణం వచ్చినప్పుడు ఎంత భయంకరంగా మరణం ఉంటుందో దేవుడు కొన్నిసార్లు చూడండి, మనం వెనక్కి వెళ్ళి చదివితే చాలా భయంకరమైన విషయాలు దేవుడు మాట్లాడతాడు. అది వినేటప్పుడు యాక్చువల్ మనకి అది చాలా భయం కలిగిస్తుంది. ఆ కార్యము దేవుడు పలిగినటువంటి ఊహించుకుంటే, ఆ తీర్పు గురించి దేవుడు మాట్లాడుతూ ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది మనకి. అంత కఠినమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? కోపం వచ్చింది కాబట్టి, వాళ్ళు మాట వినలేదు కాబట్టి కోపం వచ్చింది కాబట్టి, తనకు నచ్చినటువంటి కార్యం వాళ్ళు చేయలేదు కాబట్టి కోపం వచ్చింది కాబట్టి, దాన్ని బట్టి కోపంలోంచి మాట్లాడిన మాటలు కదా అవి. మాటల్లో కఠినతం కనబడచ్చు, ఒకవేళ బలంగా కొన్ని మాటలు దేవుడు మాట్లాడనిపించవచ్చు. కానీ దేవుడు తన మనస్సుని, తన హృదయాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి పలిగినటువంటి కఠినమైనటువంటి తిట్లు లాంటి మాటలు కావవి. అది అలా ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు, ఈ మాటలు కనుక వాళ్ళు వింటే వాళ్ళు మారు మనసు పొందుతారేమో. సరే, అంటే ప్రభువు నువ్వు ఇంత కఠినంగా మాట్లాడావు కదా, ఈ కఠినంలో మాకు యాక్చువల్ కోపం కనబడుతుంది కదా అంటే దేవుడు అంటాడు, నా మాటలు కఠినంగా ఉన్నాయేమో. కానీ యాక్చువల్ నా మాటలో కఠినత ఎందుకు కనబడుతుంది అంటే, నేను కఠినమైనటువంటి రీతిలో మాట్లాడాలని నేను డిసైడ్ అయ్యాను కాదు, లేదా నేను కఠినమైన వాడని కాబట్టి అని కాదు, మీ మార్గంలో అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి అలాంటి మాటలను మాట్లాడాల్సి వస్తుంది. అయినను ఇంకను నేను మాట్లాడుతున్నప్పుడు నా ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ఈ మాటలు మీరు వింటే మీరు బహుశా మారు మనసు పొందుతారేమో. అంటే 20 సంవత్సరాల వరకు యెరెమీయా ద్వారా దేవుడు ప్రసంగం చేసిన ప్రతిదీ కూడా చాలా కఠినంగా ఉంది. ఎంత కఠినంగా ఉందంటే యెరెమీయా మాటలు ఎవ్వరూ కూడా వినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అవి యాక్సెప్టబుల్గా లేవు, అంగీకార యోగ్యంగా లేవు. ఎందుకంటే మీకు తీర్పులు రాబోతుంది, మరణం ఎంత భయంకరంగా జరుగుతుంది, మీరందరూ చెరగా వెళ్ళిపోతారు, అబద్ధ ప్రవర్తనం లేదు, అదేం జరగదు, మనం విజయం సంపాదిస్తామని చెప్తున్నారు. యెరెమీయా లేదు, ఖచ్చితంగా మనం ఓడిపోతాం కాబట్టి మీరు ప్రయత్నం చేయడం, యుద్ధం గురించి ప్రయత్నం చేయడం మానేసి సరెండర్ అయిపోండి, అదే బెటర్, 70 సంవత్సరాలు మీరు చెరగా వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా ఆబ్వియస్లీ మీరన్నా నేనన్నా ఎవరైనా సరే పొజిషన్లో ఉంటే మన యెరెమీయా మాటలు ఖచ్చితంగా మనం విన్నాను, మనం ఇష్టపడం. ఎందుకంటే మనకు అది కఠినంగా ఉంది, అదేదో కోపంతో యెరెమీయా చేసిన ప్రసంగంలా మనకు అనిపిస్తుంది. కాబట్టి నార్మల్గానే ఒక మనిషి చాలా ఈజీగా యెరెమీయా మాటలు కాదనేస్తాడు. అబద్ధ ప్రవక్త చెప్పిన మాటలు చాలా ఈజీగా మనం అంగీకరిస్తాం, ఎందుకంటే ఆ మాటలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. కానీ అసలు నిజంగా దేవుడిని అడిగితే దేవుడు చెప్తానంటే, నేను ఎంత కఠినంగా మాట్లాడుతున్నాను కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందుతారేమో. అప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎలాగో వినలేదు, కానీ ఇప్పటికైనా మరొక ఛాన్స్ అయిన వారికి అదే ప్రసంగం మరలా వినే అవకాశం వారికి కల్పిస్తాను. కాబట్టి యెరెమీయా, నేను అప్పటి వరకు 20 సంవత్సరాల వరకు ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతిదీ కూడా, మొదటి రోజు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు రాసి ఉంచు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే విన్నటువంటిదే అయి ఉండొచ్చు. మరలా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడికి తన యొక్క మాట మీద ఎంత నమ్మకం అంటే, అది ఒరిజినల్గా నేను ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు కూర్చొని విన్నప్పుడు మాత్రమే కాదు, యెరెమీయా చెప్తున్నప్పుడు నేరుగా యెరెమీయా యొక్క స్వరాన్ని వాళ్ళు వినడంలో అప్పుడే కాదు, తర్వాత యెరెమీయా చెప్పేటువంటి మాట యెరెమీయా ఇలాగ పలికాడు అని ఆ రోజున తర్వాత కాలంలో ఎవరు చదివినా సరే బహుశా అది చదువుతున్నప్పుడు ఎవరైనా వింటే బహుశా వాళ్ళు పశ్చాత్తాపడే అవకాశం వారికి ఉంటుంది. అలా పశ్చాత్తాపడితే తీర్పు రాకుండా నేను ఆపుతాను. 20 సంవత్సరాల పరిచయ కాలం జరిగిన తర్వాత ఇంకనో దేవునికి ఉన్నటువంటి ఒక నిరీక్షణ తెలుసా, ఒకళ్ళు ఇంకా వాళ్ళు మారు మనసు పొందుతారేమో చూద్దాంలే, దేవుడు ఇంకా వారికి అవకాశం ఇవ్వడం దేవుడు ఇష్టపడుతున్నాడు. 20 సంవత్సరాలకు ప్రకటింపడిన తర్వాత కూడా ఇంకా దేవుడు అన్నాడు, వాళ్ళు పశ్చాత్తాపడతారేమోలే, పశ్చాత్తాపడితే అనుకున్నది నేను చేయకుండా ఆప్ చేస్తాను. సో నిజంగా దేవుడు చూడండి ఎంతగా మనుషుల మధ్యన, మనుషుల హృదయాల్లో దేవుడు పనిచేయడానికి ఇష్టపడతాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది దేవుడు ఎంతగా ప్రయాసపడతాడు. మనుషులు ప్రయాసపడాలి, కానీ మనుషులకు అదేమీ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకసారి యెరెమీయా మొత్తం రాయు, ఎవరైనా చదివితే వాళ్ళు వింటే బహుశా మారు మనసు పొందితే అంత జరగకుండా ఆపచ్చు కదా. కాబట్టి నేను చెప్పేది ప్రతిదీ కూడా ఇదే జరగబోతుంది అని చెప్పట్లేదు, ఇది జరుగుతుందని చెప్తున్నాను. కానీ జరిగిన తర్వాత చూసారా, రికార్డ్ కూడా ఆల్రెడీ నేను చేశాను, పలానా రోజున ప్రసంగం చేశాను, చూసారా ముందే ఉంది, రికార్డ్ ఉంది, నేను ముందే చెప్పాను, చెప్పిన ప్రతిదీ జరిగింది చూసారా, ఇదే ప్రూఫ్ అనుకోవడానికి కాదు,
నేను చెప్పిన ప్రసంగం కరెక్ట్ అని తర్వాత కాలంలో జరిగిన తర్వాత ప్రూవ్ చేసుకోవడం దేవుడు దాన్ని రికార్డ్ చేయమని చెప్పట్లేదు. తర్వాత ఎవరైనా చదివితే మారు మనసు పొందితే అది జరగకుండా ఉంటారు కదా. అండ్ బేసిక్గా ప్రసంగులు కూడా దేని గురించి ఆలోచించాలంటే, ఒకవేళ కఠినమైన ప్రసంగాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుడు చెప్పిన ఖచ్చితంగా ఎవరైనా సరే చేసే తీరాలి. కానీ చేసినప్పుడు తర్వాత ఒకవేళ మనుషులు వినకపోతే జరిగింది అనుకోండి, అప్పుడు నేను ప్రసంగం చేసి చూసాను అది ఎగ్జాక్ట్ అదే జరిగింది అని చెప్పుకొని నేను ఎంత గొప్పగా ప్రసంగం చేసిన అతిశయపడ్డాను కాదు. అది ఆదిలో ప్రసంగం చేయించింది, వీళ్ళు మారు మనసు పొందుతారని చేయించడం అనేది జరగబోయేది, కేవలం జరగబోయేది ముందుగానే చెప్పి ఆ తర్వాత జరిగిన తర్వాత కాలు ఎగరేసుకోవడానికి కాదు. మారు మనసు పొందుతారేమో అని దేవుడు ముందుగా రాయించమన్నాడు. అలా దేవుడు ఇక్కడ ఇర్మియాకి చెప్తున్నాడు. కొంచెం కింద చదవండి. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాశాను. ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యోధాజనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెను మార్గమును విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నింటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించాను. చాలా ఇక్కడ చూడండి, మనం 4వ వచనం మనం చూస్తే ఇక్కడ నేరియా కుమారుడైన బారాకు అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. బారూకు అనేటువంటి వ్యక్తి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఇర్మియాకి ఏం చెప్పాడంటే, బారూకు అనే వ్యక్తిని నువ్వు పిలిపించుకొని ఆ వ్యక్తి ద్వారా నువ్వు ప్రకటించిన ప్రతిదీ కూడా చెప్తే ఆ వ్యక్తి దాన్ని రిటర్న్గా రాసి ఉంచుతాడు, దాన్ని గ్రంథంలో రాసి ఉంచుతాడు. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి ప్రకటించమని చెప్పు. ఇక్కడ గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే, ఇర్మియా ప్రసంగం చేసిన ప్రతిదీ కూడా ఇప్పుడు బారూకు ద్వారా రాయించమని దేవుడు చెప్పాడు. రాయించిన తర్వాత ఏం చేసిన ఇర్మియా యాక్చువల్గా ఈ టైం చూస్తే ఇర్మియా చెప్తాను మాట్లాడండి, ఆయన దేవునికి మందిరంలోనికి వెళ్ళడానికి ఆయనకి పర్మిషన్ లేదనమాట ఆ టైంకి. ఎందుకంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి దేవునికి మందిరంలో ఒక సింపుల్ చర్చిలోకి వెళ్ళి ప్రసంగం చేసే అవకాశము అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలు ఆ టైంకి ఇర్మియాకి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇర్మియా వెళ్ళాడు, యాక్చువల్గా దేవునికి మందిరంలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడంటే, బారూకు ఏం చెప్పాడంటే, నేను చెప్పిన ప్రతిదీ కూడా బారూకు నువ్వు రాసించు, రాసిన తర్వాత నువ్వు ఆ పత్రికను నువ్వు తీసుకుని, ఆ గ్రంథాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి దేవునికి మందిరంలోనికి వెళ్ళి అక్కడ అందరికీ వినబెట్టట్లుగా స్పష్టంగా నువ్వు దాన్ని చదివి వినిపించు. బహుశా వాళ్ళు అప్పటికైనా సరే విని తెలుసుకొని మారు మనసు పొందుతారేమో. చూడండి అక్కడ చూడండి, ఎందుకని మాట చూడండి, స్పెసిఫిక్గా ఆ రోజున ప్రవక్తలు ప్రవచించినప్పుడు రాసేటువంటి వాళ్ళు యాక్చువల్గా వేరుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, శాస్త్రులు అంటే చూసారు, శాస్త్రులు అంటే బేసిక్గా ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అని వస్తుంది. స్క్రైబ్స్ అంటే అర్థం ఏంటంటే స్క్రిబ్లింగ్ అంటాం, అంటే అర్థం ఏంటంటే అది రాసేటువంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు చూసారా, డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏంటంటే చాలా ఒక విషయాన్ని ఏదైనా రాయాలంటే, వ్రాతపూర్వకంగా రాయాలంటే వాళ్ళు ఒక క్రమముగా పద్ధతి ప్రకారం సరైనటువంటి పదాలు యూజ్ చేస్తూ ఒక వరుస ప్రకారం సిస్టమేటిక్గా వాళ్ళు రాస్తారు. వాళ్ళని డాక్యుమెంట్ రైటర్స్ అంటారు నార్మల్గా. అంటే కొన్ని విషయాలు, కొంత ఇన్ఫర్మేషన్ రాయాలంటే దానికి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అందులో వాళ్ళు బాగా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు బహుశా అయి ఉంటారు. వాళ్ళు రాసినంత బెటర్గా, వాళ్ళు నోట్ చేసినంత బెటర్గా వేరే వాళ్ళు ఎవరు కూడా రాయలేరు. కాబట్టి ప్రత్యేకంగా రాసేటువంటి వాళ్ళు కొంతమంది ఈ రోజుల్లో ఉన్నట్లుగానే ఆ రోజుల్లో కూడా ఉండేవాళ్ళు. అలాగే బారూకు అనేటువంటి వ్యక్తికి బహుశా ఆ రకమైనటువంటి తరబీదు బహుశా ఆయన పొందాడు. అందుకని దేవుడు ఇర్మియా ద్వారా ఏం చెప్పాడంటే, నువ్వు బారూకును పిలిపించి ఆయనతో విషయాలన్నీ కూడా నువ్వు రాయించు. ఎందుకంటే ప్రసంగం చేయడం ఒక విషయాన్ని చెప్పడం వేరు, ఒక విషయాన్ని రిటర్న్గా రాయటము వేరు. చెప్పడము చాలా ఈజీ చెప్పొచ్చు, ఆ సెంటెన్స్ అరేంజ్మెంట్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ రాసేటప్పుడు మాత్రం అది చాలా చాలా కష్టం. కాబట్టి అందుకనే కొంతమంది రాస్తారు. అలాగే శాస్త్రులు ఆ రోజులు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వేరే వేరే కాపీస్ రాయాలంటే శాస్త్రులు ఆ రోజుల్లో రాసేవాళ్ళు. అలా ఇక్కడ కూడా ఏంటంటే బారూకు అనే వ్యక్తి బహుశా ఆ కోవకు చెందిన వాడు అయి ఉంటాడు. అందుకనే దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన ప్రతిదీ కూడా ఆ వ్యక్తి ద్వారా రాయించాడు. ఇప్పుడు ఏంటి, ఇర్మియా మందిరంలోనికి వెళ్ళలేడు కాబట్టి బారూకు అక్కడికి వెళ్ళి చదవమని ఇర్మియా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఇర్మియా మాటలే, కానీ ఇంక నువ్వు ఇర్మియా చెప్తానంటే, లేదా దేవుడు ఏం చెప్తానంటే, బారూకు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు చదువు. ప్రసంగం ఇర్మియాది, కానీ చదివేది మాత్రమే బారూకు. కానీ ఇంక నువ్వు దేవుడు తనకి వాక్యం మీద ఎంత నమ్మకం అంటే, అది చదివినట్టు బహుశా ఎవరన్నా మారు మనసు పొందుతారేమో అని దేవుడు దాన్ని చదవమని చెప్పడం. ఇంకొంచెం కింద చదవండి. ఇప్పుడు యోధారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము. చూసారా, ఇక్కడ చూడండి 36వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే
అక్కడ చూడండి, యెహోయాకీము 4వ సంవత్సరం అని చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి 5వ సంవత్సరం, అంటే సుమారు సంవత్సరం గడిచిన తర్వాత చదవండి. 5వ సంవత్సరమున 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ, యోధా పట్టణముల్లో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న సాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను. చాలా ఇక్కడ చూడండి, 9వ వచనం మనం చూస్తే అక్కడ మరలా బారూకు ఏం చేశారంటే, మరలా 5వ సంవత్సరమున, అంటే ఇంతకుముందు మనం చూసారా, ఇర్మియా ద్వారా, బారూకు ద్వారా ఇర్మియా రాయించి నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి నువ్వు వెళ్ళి చదువు అన్నాడు. అది అప్పుడు బహుశా వెళ్ళి చదివేసాడు, అయిపోయింది. మరలా ఇప్పుడు అది 4వ సంవత్సరం జరిగింది, ఇప్పుడు మరలా 5వ సంవత్సరం వచ్చింది. అంటే ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత మరలా ఇర్మియా మరలా బారూకును పంపించి మరలాను వెళ్ళి మరలా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి అందరికీ వినబడేటట్టు మరలాను స్పష్టంగా దాన్ని చదువు. ఇప్పుడు ఇర్మియా ఆల్రెడీ ఒకసారి ప్రసంగం చేశాడు, అప్పుడు కొంతమంది విన్నారు. అది మరలా దేవుడు ఇర్మియా ద్వారా రాయించమన్నాడు కాబట్టి రాయించాడు. 4వ సంవత్సరమున మరలా బారూకు వెళ్ళి దాన్ని దేవుని మందిరంలోకి వెళ్ళి చదివాడు, అది అయిపోయింది. మరలా అదే పత్రికని లేదా మరలా అదే గ్రంథాన్ని మరలా 5వ సంవత్సరమును కూడా మరలా ఇర్మియా బారూకుని పంపించాడు. మరలా బారూకు వెళ్ళి దేవుని యొక్క మందిరములో మరలా ఈ విషయాన్ని, అదే వాక్యాన్ని మరలా చదివే ప్రయత్నము చేశాడు, అదే చదివాడు. చూడండి అదేం చెప్తుంది ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఇర్మియా ప్రసంగం చేసిందే కింద సంవత్సరం ఇర్మియా చదివించాడు బారూకు ద్వారా. మరలా అదే విషయాన్ని మరలా సంవత్సరం గడిచిన తర్వాత మరలా బారూకు ద్వారా మరలా అదే ప్లేస్లోకి వెళ్ళి అదే జనాంగంలోకి మరలా అదే విషయాన్ని మరలా చదివి ప్రకటించే ప్రయత్నం ఇర్మియా చేస్తున్నాడు. ఏంటి ఇన్నిసార్లు అవసరమా అంటే, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము వినటువంటిదే మరలా వినడం ఖచ్చితంగా మనకి అవసరమే. బహుశా చాలా మంది తెలియదు, వినేసాం కదా, సండే మెసేజ్ వినేసాము, లేదా గురువారం మెసేజ్ వినేసాము, శనివారం మెసేజ్ వినేసాము, ఏముంది అనుకుంటాం. కానీ చూడండి, నిజంగా మనం వినేసినటువంటి కార్యమును పక్కన పెట్టడం ఈ రోజుల్లో చాలా ఈజీ. ఈ రోజుల్లో ఏంటంటే మనం వినేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి మనం బోల్డ్ కార్యాలు ఉన్నాయి. మనం వినేటువంటిది ఈజీగా మర్చిపోవచ్చు. ఒక మనకి మైండ్లో ఉన్నా సరే అది బహుశా నువ్వు మరలా తలంచుకునేంత స్థితి యాక్చువల్ మనకి ఈ రోజుల్లో లేదు. మనకు అలాంటి కార్యాలు, చాలా బిజీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు మనకి. కానీ ఆ రోజుల్లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ లేనటువంటి టైంలో పెద్దగా వాళ్ళకి ఇంకే పనులు ఉండవు. మ్యాక్సిమం వాళ్ళ డ్యూటీస్ ఏముంది అది చేసుకుని ఇంటికి వచ్చి కామ్గా భోంచేయడం, పడుకోవడమే వాళ్ళకి. సామాన్య ప్రజలకి పెద్ద ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి ఉండేది కాదు యాక్చువల్గా ఆ రోజుల్లో. మరి అలాంటప్పుడే ఒకే ప్రసంగాన్ని 3 సార్లు ఇర్మియా ఇక్కడ చదివించి వినిపింపజేశాడు ప్రజలకి. ఆ రోజు పెద్దగా వేరే విషయాలు వినడానికి కూడా ఏమీ లేవు. ఆ రోజు టీవీలు లేవు, యూట్యూబ్ లాంటి వేరే ఏమీ లేవు. వాళ్ళు ఏదో చూడడానికి వేరే విషయాలు వినడానికంటూ ఏమీ లేవు. కానీ ఆ టైంలోనే ఒకే ప్రసంగాన్ని ఇర్మియా చేయించాడు. ఇర్మియా ఫస్ట్ చేశాడు, తర్వాత మరలా 4వ సంవత్సరం దాన్ని ప్రకటన చేయించాడు బారూకు ద్వారా, మరలా 5వ సంవత్సరం మరలా ప్రకటన చేయించాడు. ఎందుకు ఇన్నిసార్లు మరలా ఎందుకు అంత అవసరం ఏంటి అంటే, అది మనుషులంగా మనకు దేవుని యొక్క వాక్యం వినటువంటిది అన్నిసార్లు వినడం నిజంగా మనకు అవసరం. ఎందుకంటే అన్నిసార్లు బహుశా వాక్యం వింటేనే కానీ కొన్నిసార్లు మనం దాన్ని సరిగ్గా గ్రహించలేము. అది బహుశా మన హృదయాన్ని మార్చలేదు. మనం కొన్నిసార్లు అనుకుంటాం మనం ఈజీగా మార్చుకుంటాం. మనం మార్చుకోలేము. వాక్యం మనల్ని యాక్చువల్గా మార్చాలి. అలా వాక్యం మనం మార్చాలంటే వాక్యాన్ని మనం అవకాశము ఇవ్వాలి. అందుకనే వాక్యము సుత్తు వంటిదని బైబిల్ మనం చూస్తాం. ఒక దెబ్బ కొన్నిసార్లు పగలదు, కానీ తరచుగా కొడుతుంటుంది మన కఠినమైన హృదయం కొన్నిసార్లు మనకి, అప్పుడు కానీ పగలదు. అందరూ ఇక్కడ చూడండి, అలా ప్రకటన చేసిన మరలా చదివిస్తున్నాడు. అదేం చెప్తుందంటే, విశ్వాసాలుగా మనము విన్నటువంటి అదే వాక్యం మరలా వినడం మనకి అవసరము. వినేసిన అదే ప్రసంగం మరలా వినడం మనకు అవసరం. కొన్ని దేవుడు అనుకున్నట్లుగా మన జీవితంలో కొన్ని కార్యాలు జరగాలంటే మరలా వినడం మనకు చాలా అవసరం. అది ఈ రోజునే కాదు, ఆ రోజుల్లోనే ఇది దేవుని యొక్క తలంపు నుంచి వచ్చేటువంటి ఒక మాట. అదే ప్రసంగం మళ్ళీ రిపీటెడ్గా విశ్వాసం వినడం అనేటువంటిది ఈ రోజు మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి వినాలి అనేటువంటిది కాదు ఇక్కడ ఇష్యూ. ఆ రోజున దేవుడే తలంచి, దేవుడే దాన్ని రికార్డ్ చేయించి, దాన్ని రిటర్న్గా రాసి ఉంచి, మరలా దాన్ని కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి మరలా ఏదో టైంలో అప్పుడప్పుడు అలా దేవుడు చదివిస్తూ వచ్చాడు. మరలా చదువుతుండగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎప్పుడో జరిగిపోయినట్టు దాన్ని మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సంవత్సరం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. అదేం చెప్తానంటే, వినేసిన ప్రసంగం మరలా వినడం అంటున్నది ఇది
ఏదో నాకు ఐడియా కాదు, లేదా ఎవరో ఒక వేరే వాళ్ళ కాన్సెప్ట్ కాదు, ఇది దేవుని యొక్క తలంపు, ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన అంటే అంటే ఆలోచించిన దీన్ని బట్టి నిజంగా మనం చర్చిలో కూర్చొని గురువారమో లేదంటే ఆదివారం వినేసినటువంటి అదే ప్రసంగం మరలా వినడం మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇది ఊరికి వ్యర్థమైనటువంటి ఒక ప్రాక్టీస్ అయితే, ఊటి ఆచారంగా వినడం గురించి అయితే దేవుడు ఇలా చేయమని చెప్పేవాడే కాదు. అని చాలా చెప్పండి చూసారా, మనకి చర్చిలో వినిన తర్వాత కూడా మరలా మనకి యూట్యూబ్లో వస్తున్నాడు వినడం చాలా మనకి ఇంపార్టెంట్. అది మనకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు దాన్ని యూస్ చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్తే చాలా జనరల్ ఏమనుకుంటాను అంటే అది వ్యూస్ కోసమో లేదా వేరే కార్యాల కోసం నేను చెప్తున్నాను అనుకుంటారు చాలా మంది. అందుకే నేను త్వరగా చెప్పడం మానేసి, ఎందుకంటే వాళ్ళు చెప్తే అందరికి అలాగే అర్థం అవుతుంది. కొన్నిసార్లు కొన్ని విషయాలు చాలా దాని ఇంపార్టెన్స్ గ్రహించి చెప్పినా సరే అది వినేటప్పుడు దాని గురించి చాలా సిల్లిగా అర్థం చేసుకున్నాను. అందుకే నేను కొన్ని చెప్పడం కొన్ని ఇష్టపడను. ఎందుకంటే నాకు చెప్పడం ఇష్టం లేదని కాదు, వినేటప్పుడు మీరు దాన్ని యాక్చువల్ దాని ఇంటెన్సిటీ మీకు అర్థం కాదు, దాని నిజమైన దాని మీనింగ్ ఎందుకు చెప్తాను ఉద్దేశం మీకు అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు నేను చెప్పను యాక్చువల్గా. అందుకే తరచుగా నేను యూట్యూబ్లో మరలా మెసేజ్ వస్తాను వినండి నేను చెప్పను, ఎంతమంది చూస్తాను నేను అడగను. ఎందుకంటే అలా చెప్పుకోవడం చాలా ఈ రోజుల్లో చాలా చీప్ ఇది. అందుకని నార్మల్గా మీకు ఎవరికి చెప్పను, సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పను, ఎవరికి చెప్పను. మీరు యూట్యూబ్లో వచ్చాక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా అసలు అడగను. ఎందుకంటే అవసరమైన వాళ్ళు మాత్రం దాన్ని చేసుకోవాలి. ఎవరు అడిగారు కాబట్టి చేసుకోవడానికి అది కాదు, జెన్యూన్గా అనిపించి వాళ్ళు వినాలి అనుకున్నాడు వాళ్ళు వినాలి అంతే. అది వాళ్ళకి రావాలి, అది నేను ఏదో వాళ్ళు ప్రేరేపించే ప్రయత్నం నేను చేయడం. అందుకని మన చర్చలో నార్మల్గా నేను అడగను ఎంతమంది వింటున్నారు, నేను అడగడానికి ఇష్టపడను. ఈ రోజుల్లో అది చాలా చీప్గా చూస్తున్నారు. అలా చెప్పుకుంటే ఏదో వేరే ఏదో చిన్న అల్పమైన ఉద్దేశాల కోసం నేను అడుగుతున్నాను అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ ఆ రోజు అంటున్నాడు మళ్ళా వినండి అంటున్నాడు దేవుడు ఆ రోజు. ఇప్పుడు దేవుడి మైండ్లోంచి ఆ మాట వచ్చిందంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అది ఎంత ఇంపార్టెంట్. దేవుడు మరలా దాన్ని రిటర్న్గా 20 సంవత్సరాల వరకు చేసిన ప్రసంగాన్ని మళ్ళీ దేవుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ దాని అంతటిని నోట్ చేయించు యెర్మియా అన్నాడు. అంత ప్రయాసం అందులో ఉంది. ఎందుకు మరలా ఎందుకు దేవుడు వినమని చెప్తున్నా అంటే బహుశా ఇప్పటికైనా వాళ్ళు వింటే బహుశా ఎప్పటికైనా మారమని పొందుతారేమో. 4 సంవత్సరాల ప్రసంగం మరలా వినిపింపజేశాడు చదివి బారూక్ ద్వారా. మరలా 5వ సంవత్సరాలు మరలా వినిపింపజేస్తున్నాడు. ఇప్పటికైనా బహుశా వాళ్ళు వింటారేమో అని. అదే చెప్తుందంటే మరలా ప్రసంగాలు వినడం మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. తెలియకుండానే ఏదో ఒకటి ఖచ్చితంగా లోపల మన హృదయాలు ఏదో కార్యం ఖచ్చితంగా విన్నటువంటి మరలా వినడం వల్ల జరుగుతుంది. కాదు మనకి అది తెలియక చాలాసార్లు మిస్ అవుతున్నాం మనం. కొన్నిసార్లు నీకు అవసరమైన విశ్వాసం ఒక టైం వచ్చినప్పుడు నీకు ఏ స్థాయిలో విశ్వాసం అవసరమో, ఓ టైం వచ్చినప్పుడు ఎంత బలము నీకు ఆత్మీయ నీకు అవసరమో అదే నువ్వు ఈరోజు మరలా వింటే నీకు అది వస్తుంది. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మన ప్రాబ్లం పెద్ద అయిపోయిందండి, చాలా బలహీనం అయిపోతుంది అంటాం. కానీ బహుశా నీకు ఎంతముందే దేవుడు మరలా నీకు అవకాశం ఇచ్చాడు, విని నువ్వు బలం పొందుకొని ఆ బలంతో దాని సిచ్యువేషన్ ఫేస్ చేయమని దేవుడు ఇచ్చుంటాడు. కానీ మనం వినకుండా ఏంటంటే చాలా బలహీనం అయిపోతారండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల అని కొన్నిసార్లు మనం అనుకున్నాం. ఏంటంటే అంటే దేవుడు నిజంగా నీతో మాట్లాడట్లేదా? నీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది నీకు తెలిసినప్పుడు దేవుడిని ముందుగా సిద్ధపరచట్లేదా? మరి ఏదో ప్రాబ్లం ఎక్కువ వస్తారు, మనం ఏదో ఏడు చేస్తా కన్నీళ్ళు కాచా లేదా చాలా బలమైన అందరికి ప్రాబ్లం అందరికీ చెప్పుకొని తిరుగుతూ ఉంటాం మనం. అంటే ఎంతసేపు నువ్వు ప్రాబ్లం చెప్పుకున్నా కానీ ఇది తెలిసినటువంటి దేవుడు నీకు ముందుగా తెలియపరచలేదా? మనల్ని నడిపించేటువంటి దేవుడు ముందుగా మనకు తెలియపరిచి బలపరిచి ప్రయత్నం చేసి ఉంటా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిసినప్పుడు దేవుడు ముందుగా మనల్ని సిద్ధపరచడా? సిద్ధపరుస్తాడు. దేవుడు అవకాశం కూడా కల్పిస్తాడు. కానీ మనం దాన్ని మిస్ చేసుకున్నప్పుడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయలేము. ఇప్పుడు దేవుడు అంతే ఎగ్జాక్ట్ వీళ్ళకి మరలా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ దాన్ని తప్పించుకోవడానికి అవసరమైన అవకాశం దేవుడు మరలా వాళ్ళు కల్పించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కానీ వాళ్ళు వింటున్నారంటే వాళ్ళు వింటలేదు. అందుకే మరలా 5వ సంవత్సరం కూడా దేవుడు ఇక్కడ యెర్మియా ద్వారా ఇక్కడ ప్రసంగం మరలా చేయించాడు. చేస్తే అయినా వాళ్ళు వినలేదు. చదువును కొంచెం కిందకి 11 వచ్చిన చదవండి. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నింటినీ విని రాజనగర్లోనున్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షేమాయా కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నింటినీ మీకాయా వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడైన యెహూదిని బారూకునొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకము చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞనీయగా నేరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకుని వచ్చాను. చాలా ఇక్కడ చూడండి, మనము ఇక్కడ 5వ సంవత్సరం మరలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, బారూకు వెళ్ళి చదవడం స్టార్ట్ చేశాడు. అది చదివినప్పుడు ఒక ఆయన చూడండి ఇక్కడ మీకాయా అనేటువంటి ఆయన 11 ఉన్నాడు. మీకాయా అనేటువంటి ఆయన యాక్చువల్ దాన్ని చదివాడు, దాన్ని జాగ్రత్త చదువుతున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా విన్నాడు.
మికా అనేటువంటి ఆయన కూడా ప్రధానులు ఒకడు. దేవుని యొక్క మందిరంలో చాలా మంది ప్రధానులు ఆ రోజు ఉండేవాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందులో మికాయ అనేటువంటి ఒక ఆయన కూడా ప్రధానమైనటువంటి వాడు. ఆయన బారూకు ప్రకటించినప్పుడు మికాయ అనేటువంటి వ్యక్తి దాన్ని విన్నాడు. దాన్ని విన్నప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, అది వినగానే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అని మికాయాకి అనిపించి, ఇది ప్రధానులందరూ కూడా వింటే బాగుంటుంది, ఇది ప్రధానులందరూ వినవలసినటువంటి ఒక విషయము, ఈయన ప్రకటిస్తున్న విషయము ఏదో సామాన్యమైనటువంటి వాళ్ళు వినవలసినటువంటిదే కాదు, ఇది ఈవెన్ ప్రధానులు కూడా వినవలసిన ఒక విషయము అని గ్రహించి మికాయా వెళ్ళిందంటే, ప్రధానులు అక్కడ పక్కన ఇక్కడ రూమ్ ఉంటే ఆ రూమ్లో వీళ్ళందరూ కూడా ప్రధానులు అందరూ ఉన్నారంట. వాళ్ళందరూ చెప్పంటే బారూక్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, ఇలా ఇర్మియా చెప్పినటువంటి దాన్ని రిటర్న్గా రాయించి తీసుకొచ్చాడు, ఆయన ప్రకటించాడు, మీరందరూ కూడా దాన్ని వినాలి అన్నారు. అని ఆయన ఏం చెప్పాడో, బారూక్ ఏమి ప్రకటన చేశాడో దాన్ని కొన్ని విషయాలు మికాయా తెలియజేసినప్పుడు ఆ ప్రధానులందరూ ఏమన్నారంటే, మికాయాకి ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి బారూకుని ఆ గ్రంథంతో సహా తీసుకొని రమ్మను, వచ్చి మరలా మా కళ్ళ ముందు దాన్ని మరలా చదివి మాకు వినిపించమను. నువ్వు చెప్తున్నావు, ఆయన ఏం చెప్పు నువ్వు చెప్తున్నావు, అది కాదు, ఆ వ్యక్తిని రమ్మను, గ్రంథము తీసుకొని రమ్మను, నేరుగా గ్రంథంలో ఇర్మియా యాక్చువల్గా ఏం రాయించాడో దాన్ని చదవమను, మేము దాన్ని వింటాము. వినేంత ఇంపార్టెంట్ విషయం ఇందులో ఉంది అని మికాయా కూడా అర్థమైంది, ప్రధానులకి అర్థమైంది. అందుకనే రూముకి పిలిపించున్నారు, బారూకుని పిలిపించుకొని మరలా ఆయన చదివినప్పుడు వీళ్ళందరూ కూడా విన్నారంట. కొంచెం కింద చదవండి. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నింటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నింటినీ రాజునకు తెలియజెప్పేదమని బారూకుతో ననిరి. మరియు ఈ మాటలన్నింటినీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి, అది మాకు తెలియజెప్పమని వారు అడుగగా, బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నింటినీ పలుకగా, నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చాను. నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి. ఇక్కడ చూడండి, గమనించండి. బారూకు వచ్చి మరలా చదివాడు. ఆ చదివినప్పుడు వాళ్ళందరూ కూడా విన్నారు. వాళ్ళందరూ కన్ఫర్మేషన్ కోసం మరలా ఏమడిగారంటే, ఇది నిజంగా ఏ సందర్భంలో, ఇది ఎలాగ నువ్వు రాసి ఉంచావంటే, ఇర్మియా తన నోరు తెరిచి ఆయన చెప్తూ ఉండగా నేను దీన్ని రిటర్న్గా రాశాను. నేను ఎవరో చెప్తే రాశాను కాదు, ఇర్మియా స్వయంగా చెప్తూ ఉంటుండగానే నేను దీన్ని రాశాను అని చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళు విన్నటువంటి వాళ్ళు భయం వేసిందంట. ఎందుకంటే అందులో అన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో ఉన్న విషయము చాలా వరకు వాస్తవం అని కొంతవరకు వాళ్ళకి నమ్మకం కలిగింది. అంతకుముందు ఇర్మియా చెప్పినట్టు ఎవరు నమ్మే ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఎంతో కొంత బహుశా వారికి నమ్మకం కలుగుతుందేమో తెలియదు. ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అందుకని వాళ్ళు భయపడడం స్టార్ట్ చేశారు. ఆ మెసేజ్ వాళ్ళు సిల్లిగా తీసుకోలేదు. వాళ్ళు పట్టించుకోలేనంత అల్పంగా లేదా మెసేజ్, ఆ మెసేజ్లో కొంత సీరియస్నెస్ ఉందనే విషయం అర్థమయ్యి వాళ్ళ రియాక్షన్ ఏంటంటే వాళ్ళు భయపడ్డారంట. వాళ్ళు భయపడి, ఇది నువ్వు ఎలా రాసావని అడిగితే, ఇర్మియా చెప్తున్నా నేను రాశాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమని తెలుసా, ఇప్పుడు ఇది మ్యాటర్ ఇది ఎంత ఇంపార్టెంట్ అయిందంటే, మేము దీని వెళ్ళి ఖచ్చితంగా మేము రాజుకి దీన్ని చెప్పే తీరాలి. చూడండి, ఇక్కడ బారూకు ప్రకటించినప్పుడేమో మికాయా విన్నాడు, అది ప్రధానులందరూ వినాలి అని మికాయాకి అర్థమైంది. ఇప్పుడు ప్రధానులందరూ విన్నారు. ఇప్పుడు ప్రధానులందరికీ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయము రాజు కూడా ఖచ్చితంగా తెలిసే తీరాలి. అయితే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, రాజుకు మనం వెళ్ళి ఎలాగైనా చెప్పి తీరాలి, ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. ప్లస్ ఇప్పుడు కనుక ఆ విషయం కనుక చెప్పలేదు అనుకోండి, రేపు ఎప్పుడైనా రాజుకు కనుక ఆల్రెడీ ముందుగానే వీళ్ళకి ఆ విషయం ప్రకటింపబడింది, వీళ్ళకి ఆ విషయం తెలుసు అని కనుక ఒకవేళ తర్వాత ఎప్పుడైనా రాజు తెలిస్తే వీళ్ళు శిక్షిస్తారు. కాబట్టి వీళ్ళకి భయం వేసి, రాజుకి ఇన్ఫర్మేషన్ నచ్చదని తెలిసినా సరే రాజుకి మేము చెప్తాంలే అన్నారు వాళ్ళు. రాజుకు నచ్చని విషయం వాళ్ళకి తెలుసు. అందుకని ఏమైనా తెలుసా, నువ్వేం చేస్తావు తెలుసు, నువ్వు గ్రంథాన్ని తీసుకొని వెళ్ళిపో, నువ్వేం చేయాలంటే నువ్వు గ్రంథం తీసుకుని వెళ్ళిపో, నువ్వును ఇర్మియా ఎక్కడన్నా దాక్కోండి, మీరు ఎక్కడ దాక్కున్నారో ఎవ్వరికి చెప్పొద్దు. ఎందుకు ఆ మాట తెలుసా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి రాజు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ అయిన విషయము. ఇది ఒకవేళ చెప్పలేదు అనుకోండి, రేపు ఎప్పుడన్నా ఆ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ప్రకటింపబడింది, తరచుగా ప్రకటింపబడింది అనే విషయం రాజుకు తర్వాత తెలిస్తే వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదని వీళ్ళని అడుగుతాడు, వీళ్ళని బాధ్యులు చేస్తాడు రాజు ప్రధాని. అందుకని వాళ్ళకి ఇంక వేరే గత్యంతరం లేక, రాజుకి నచ్చదు అని తెలిసినా సరే మేము రాజుకి చెప్తాంలే. కానీ వీళ్ళు ఎంతో కొంత బహుశా ఇర్మియా మీద ఒక మంచి అభిప్రాయం కలిగింది అనుకుంటా. బారూకు ఎందుకన్నారు, మీరు వెళ్ళి ఎక్కడ దాక్కుని, ఎందుకంటే మేము విషయం చెప్పగానే రాజు ఖచ్చితంగా మీకోసం వెతుకుతాడు, మిమ్మల్ని చంపే ప్రయత్నము చేస్తాడు. కాబట్టి మీరు దయచేసి మీరు ఏం చేస్తారు, వెళ్ళి ఒక దగ్గర దాక్కోండి, మీరు ఎక్కడ దాక్కున్నారు ఎవరికి కూడా చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు. మీరు మిద్దరు వెళ్ళి, బారూకు నువ్వు ఇర్మియా మిద్దరు వెళ్ళి ఒక దగ్గర దాక్కొని మేము వెళ్ళి విషయం రాజుకి చెప్తాము అన్నారు. కొంచెం కింద చదవండి. సాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్ళి
ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోనూ రాజు నొద్దకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కొంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటములు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిను గాని రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనమును వినకపోయెను. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెహర్మెయేలునకును అజ్రియేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. చాలా ఇక్కడ గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే రాజుకి ప్రధానులు వీళ్ళ విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు రాజు విన్నాడు, కానీ రాజు కూడా మరలా ఏమన్నాడంటే, లేదు ఆయన ఏం చెప్పాడు దాన్ని మీరు చెప్పడం కాదు, నేరుగా గ్రంథాన్నే తెప్పించి గ్రంథాన్ని ఆయన ఎరిమే ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడో, ఆయన ఏం రాయించాడో ఉన్నదంట్లో మీరు చదవండి, నేను దాన్ని వింటాను. ఎరిమే ఏం చెప్పాడు దాని సారాంశం కాదు నాకు కావాల్సింది, ఎరిమే యాక్చువల్గా ఏం చెప్పాడో చెప్పాడు నాకు కావాలి కాబట్టి మీరు గ్రంథాన్ని పిలిపించండి, గ్రంథాన్ని తెప్పించండి, చదవండి అన్నాడు. అన్నప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చారు, గ్రంథాన్ని చదువుతూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇక్కడ ఆశ్చర్యకర విషయం తెలుసు. ఇక్కడ రాజు ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు రాజుకి ఏమాత్రం కూడా కొంచెం కూడా భయం కలలేదు. ఆ మాటలు విన్నప్పుడు రాజుకి భయం కలిగి ఏం చేస్తారు, సింపుల్గా చెప్పండి, ఆయనంట చలికాలంలో ఉండేటువంటి ఒక ప్లేస్లో ఉన్నాడంట, ఆ బిల్డింగ్లో ఉన్నాడు ఆయన. ఆ టైంలో అక్కడ మంట కూడా ఉందంట, రూమ్లో కొంచెం వెచ్చకుండా మంట పోస్తుంది. అది చదువుతున్నప్పుడు రాజుకి అసలు విషయం నచ్చలేదు. ఇది నచ్చదని విషయం కూడా ఆల్రెడీ ప్రధానులు కూడా తెలుసు. కాబట్టి ఏం చేస్తారు, రాజు ఏం చేస్తారు, కత్తి ఒక చాకు తీసుకొని ఆ గ్రంథాన్ని అంతా కోసేసి దాన్ని నిప్పుల్లో పడేసి గ్రంథాన్ని కాల్చివేశాడట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నచ్చలేదు కాబట్టి ఆయన ఏం చేసే ప్రయత్నం చేశాడంటే దాన్ని కాల్చేసే ప్రయత్నము చేశాడు. అలా రాజు కాలుస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధానులు ఎవరో కూడా యాక్చువల్గా వారెవరు వస్త్రాలు కూడా చింపుకోలేదంట. చాలా ఎందుకు ఆ మాట ఎందుకు బైబిల్లో ఉంది, వాళ్ళందరూ నిలబడి చూశారని లేకుండా వాళ్ళు వస్త్రాలు చింపుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకుండా వాళ్ళు ఏం చెయ్యలేదో ఎందుకు బైబిల్లో ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అలా నిలబడి చూశారు, వాళ్ళు కూడా భయపడలేదని చెప్పచ్చు. వాళ్ళు చేయనటువంటి ఒక కార్యం బైబిల్ ఎందుకు రాసి ఉంది అంటే అర్థం నార్మల్గా కనుక ఏమాత్రం కొంచెమైనా సరే దేవుని యొక్క వాక్యం పట్ల ఒక సున్నితత్వం కనుక ఉండుంటే ఈ పాటికి ఆ కార్యము చూసినటువంటి ప్రతి వాళ్ళు ఏంటంటే యాక్చువల్ వాళ్ళ వస్త్రాలను చింపుకోవాల్సి ఉండేది. చింపుకోవాల్సినంత ఒక చెడు కార్యం, చింపుకోవాల్సినంత ఒక దారుణమైనటువంటి కార్యం అక్కడ జరిగింది, కానీ ఎవరు వారి వస్త్రాలని చింపుకోలేదు. బస్ ఎందుకు చింపుకోలేదు అంటే బస్ విన్నటువంటి రాజుతో పాటు వాళ్ళు కఠినమైన అయిపోయి ఉండాలి, లేదంటే రాజు దాన్ని క్యాజువల్గా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కనుక వస్త్రాలు చింపుకుంటే రాజు అది పెద్ద తప్పు చేసినట్లుగా చూపించినట్టు ఉంటుంది. అప్పుడు రాజు ఖచ్చితంగా కోపం వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళని కూడా శిక్షిస్తాడు అనుకున్నారో మరేమో తెలియదు. ఎవరు కూడా బట్టలు చింపుకోలేదు బైబిల్ మనం చూస్తున్నాం. కొన్నిసార్లు యాక్చువల్ రెండో రాజుల గ్రంథంలో ఉంటుంది, ఒక చోట ఒక రాజు పేరు ఏదో ఉంది, యెషయా సంథింగ్ ఏదో. ఇలాగే కొంత విషయము గ్రంథం తీసి చదువుతున్నప్పుడు ఇలాగే చెడ్డ సమాచారం అందులో ఉంటుంది, ప్రవక్త దాన్ని చెప్పినటువంటి విషయం అందులో ఉంటుంది. ఆ రాజు దాన్ని చదవడంటే తన బట్టలు చెప్పుకొని దేవుని తరపు తిరగడం బైబిల్ మనం చూస్తాం. అంటే నార్మల్ అర్థం ఏంటంటే ఇలాంటి కఠినమైన మాటలు ఉన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అంత ఆయాస్కరంగా వాళ్ళు జీవించినప్పుడు యాక్చువల్గా వాళ్ళ వస్త్రాలు చింపుకోవాలి. కానీ రాజు యాక్చువల్గా అది విన్నప్పుడు ఆయన కొంచెం కూడా కదిలించలేదు కాదు కదా, ఇంకా వ్యతిరేకంగా కార్యాలు చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఏం బట్టలు చింపకూడదు అంటే అంత తీవ్రమైన పని చేశాడు, గ్రంథాన్ని తగలబెట్టేశాడు ఆయన. కానీ కొంచెం కూడా సున్నితత్వం ఆయనకి లేకుండా పోయింది, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకు లేకుండా పోయింది. కానీ ఎవరో కొంతమంది మంచిగా ఉంటున్న వాళ్ళకు కొంచెం బాధ అనిపించింది దాని గురించి. కానీ ఎంతైనాను రాజు ముందు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా వాళ్ళ విషయాన్ని, రాజు చేసినట్టు కార్యాన్ని వాళ్ళు ఎవరు కూడా ఖండించారు కాబట్టి ఖండించలేదు. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేశాడంటే యెర్మీయాని ఆ బారుకుని పిలిపించి దాన్ని వెతికే ప్రయత్నము చేశాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుని కోసం యెర్మీయా నిలబడ్డాడు కాబట్టి దేవుడు యెర్మీయాని కాపాడుతూ వచ్చాడు. యెర్మీయా ప్రాణాలు కాపాడుకోవడం కనుక ట్రై చేస్తున్నాడు బహుశా రాజు దొరికిపోయిండేమో. కానీ యెర్మీయా ప్రాణహాని గురించి భయపడకుండా ధైర్యంగా దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి యెర్మీయాను కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు దేవుని మీద ఉంది. అందుకని యెర్మీయా వెళ్ళి దాక్కున్నాడు, నిజంగా దాక్కున్నాడు. అలా దాక్కున్నాడు కాబట్టి యెర్మీయా పిరుకోడా అంటే యెర్మీయా కనుక పిరుకోడని మనం అనుకుంటే అది అజ్ఞానం అంటాను.
ఇర్మియా పిరుకుడు అయి ఉంటే అంత ధైర్యంగా దాన్ని ప్రకటించేవాడే కాదు. మనం కొన్నిసార్లు ఏంటంటే ఇలా కనుక ఉంటే అది పెద్ద హీరోజంలో మనకు అనిపించదు. పారిపోయాడు తోక ముడిచాడు అనుకుంటాం. కానీ నేను అంటాను, ఇలా ఇర్మియా పారిపోయి బహుశా దాక్కుని ఉంటాడేమో, కానీ అంటాను ఇందులో పౌరుషం కనబడదేమో, కానీ ఇందులో జ్ఞానం చాలా కనబడుతుంది. ఈరోజు మనకి ఏంటంటే ఎవరు ఛాలెంజ్ చేసి ధైర్యం నిలబడితే పెద్ద అది గొప్ప సేవకుడే మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం. కొన్నిసార్లు నిలబడాలి, కానీ ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు జ్ఞానసంగా తప్పించుకోవాలంటే ఆత్మ నడిపింపు చేత మనం దాన్ని చేయాలి. కానీ ఒక సినిమాలో హీరోలాగా ప్రతిదానికి నిలబడిపోతాను, ఏదైనా ఫేస్ చేస్తాను, నేను ధైర్యంగా ఫేస్ చేస్తాను, నాకు అంత దమ్ముంది అనుకున్నంత మాత్రం అది భౌతికంగా మనం ఏదో కార్యం చేసే ప్రయత్నమే కానీ అది ఆత్మీయ నడిపింపు కాదు. ఎందుకంటే బైబిల్లో అక్కడ చూస్తే యేసు చాలా సందర్భంలో తనను చంపాలని చూసినప్పుడు పారిపోయాడు, ఆయన తప్పించుకొని పారిపోయాడని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి కొన్నిసార్లు ప్రాణం ఉన్నప్పుడు తప్పించుకోవడం గురించి ప్రయత్నం చేయడము తప్పేమీ కాదు. ఇక్కడ ఇర్మియా కూడా దాక్కున్నాడు, దేవుడు కూడా దాచే ప్రయత్నం చేశాడు ఇర్మియాని. ఇప్పుడు ఏంటంటే ఇంకా మాటలు ఇష్టం లేదు కాబట్టి దాని గ్రంథాన్ని కాల్ చేశాడు. అది రెండు ఇష్టం లేదు కాబట్టి రెండు ఇష్టాలు దాని నుండి ఎస్కేప్ అవడానికి అనుకున్నటువంటి కోపాన్ని తీసుకోవడానికి ఏదో మానవ ప్రయత్నంగా చేశాడు. ఏంటంటే దాన్ని కాల్ చేసి దాని నుండి తప్పించుకుంటాను నేను అనుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఇగ్నోర్ చేసినంత మాత్రాన, నువ్వు ఆ ప్రసంగం తప్పట్టినంత మాత్రం లేదు, దేవుని యొక్క వాక్యం నువ్వు కాదన్నంత మాత్రాన, లేదంటే జస్ట్ దాన్ని వేరే భౌతికమైన కారణాల ద్వారా నువ్వు రిజెక్ట్ చేసినా సరే, నువ్వు యాక్చువల్ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వు యాక్చువల్ నువ్వు ఎస్కేప్ అవ్వలేవు, తీర్పు నుండి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. ఇక రాజు ఎందుకని బహుశా ఇలాగ చింపేశాడంటే, బహుశా రాజు ఏమనుకున్నాడంటే ఇది ఇర్మియా యొక్క ప్రసంగం అయి ఉంటుంది, దేవుడిది కాదు. యాక్చువల్ మీరు కొంచెం పైన చెప్పని చూస్తారు, ఉపవాస దినమున వెళ్ళి దీన్ని ప్రకటించమని ఇర్మియా చెప్పాడు. వాళ్ళు దేవుడు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కానీ ఇంకొక ఉపవాసాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. సరే, దేవుడు చెప్పిన మాట వాళ్ళు వింటలేదు, కానీ ఇంకొక వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. వాళ్ళు ఉపవాసం ఆచరించే దినమున దీన్ని ప్రకటించమని ఇర్మియా బారూకుకు చెప్పాడు. అంటే వాళ్ళు దేవుని వ్యతిరేకంగా జీవిస్తూ కూడా తీర్పు వస్తుందని దేవుడు యాక్చువల్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, కానీ ఇంకొక ఉపవాసం ఉంటున్నారు వాళ్ళు. అంటే ఆచారాలు ఏమాత్రం కూడా తగ్గలేదు వాళ్ళు, కానీ యాక్చువల్ నిజంగా దేవుని దగ్గర ఉండే యాక్సెప్టెన్స్ మాత్రం వాళ్ళకి లేదు, కానీ ఆచారం మాత్రం ఇంకా చాలా సిన్సియర్గా చేస్తున్నారు వాళ్ళు. అలాగే బహుశా రాజు కూడా బహుశా ఏమనుకుని ఉంటాడంటే ఇది ఇర్మియా యొక్క ప్రసంగమే కాబట్టి మనం చింపేసినంత మాత్రాన మనం చింపేసిన మనకేమీ అవ్వదు, ఎందుకంటే ఒక మనిషి యొక్క మాట అనుకున్నాడేమో బహుశా. ఇప్పుడు రాజులాగా చాలా సందర్భంలో మీరు కానీ ఎవరన్నా నార్మల్గా అందరూ అనుకోవచ్చు, అలాగా అనుకోవడం చాలా ఈజీ. ఎందుకో తెలుసా, ఒక ప్రసంగం చేసినప్పుడు మీలాంటి ఒక వ్యక్తి మీ ముందు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందులో వినేటువంటి వారికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటో చెప్పనా? నా ప్రాబ్లం ఏంటంటే ఒక మనిషి నిలబడి ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినటువంటి విషయం మాత్రము అది మనిషి చెప్పాడని మీరు అనుకుంటారు. చాలా సందర్భాల్లో మీకు నచ్చింది అయితే దేవుడు మాట్లాడాడండి, మీకు నచ్చింది అనుకోండి అది ప్రసన్న కుమార్ చెప్పాడు, ప్రసన్న తన మైండ్లోంచి మాట వచ్చింది. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక వాక్యాన్ని అది ఏది దేవుడు నిజంగా చెప్పాడు, ఏది నిజంగా మనిషి చెప్పాడని మీరు సపరేట్ చేసే ప్రయత్నం చేస్తారు, వినేవాళ్ళు సపరేట్ చేస్తున్నారు దాన్ని. కానీ మీకు విషయం చెప్పనా, దేవుడు మనుషుల్ని వాడుకుంటాడు. యాక్చువల్గా దేవుడు నేరుగా వచ్చి ప్రసంగం చేయడు, దేవుడు కూడా మనుషుల్ని ఉపయోగించుకొని ప్రసంగం చేస్తాడు, దేవుడే మాట్లాడతాడు. కానీ ఇందులో కొన్నిసార్లు ఏంటంటే మనం ఏంటంటే కొన్ని మనకు నచ్చవు కాబట్టి ఇది ప్రసన్న కుమార్ ఆయన మైండ్ సెట్లోనే చెప్పాడండి అనుకుంటాం. ఎందుకంటే దేవుడు కూడా మనుషుల్ని వాడుకుంటాడు, మనుషుల ద్వారా దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు ప్రసంగంలో ఆ మనిషి యొక్క మైండ్ సెట్ కూడా కొన్నిసార్లు మనకు కనబడుతుంది. ఒక మనిషి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం యాక్చువల్ నిజంగా దేవుడే మాట్లాడుతున్నా సరే వినేటువంటి వాళ్ళకి ఆ మనిషి యొక్క తెలివితేటలు, ఆ మనిషి యొక్క మనస్తత్వము, ఆ మనిషి యొక్క బిహేవియర్ ఆ ప్రసంగంలో కొన్నిసార్లు కనబడుతుంది. అలా కనబడప్పుడు అనుకుంటామంటే అది ప్రసన్న కుమార్ చెప్పాడు అనుకుంటాం. కానీ దేవుడు మనిషి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇంకొన దేవుడు కూడా ఆ మనిషినే వాడుకున్నాడు. దేవుడు ఆ మనిషిని వాడుకున్నప్పుడు బేసిక్గా దేవుడు కూడా ఏంటంటే ఆ మనిషి యొక్క మైండ్ని వాడుకున్నాడు, ఆ మనిషి యొక్క వాక్ చాతుర్యాన్ని వాడుకున్నాడు, ఆ మనిషి యొక్క బిహేవియర్ని బట్టి దేవుడు వాడుకునే ప్రసంగం దేవుడు చేస్తాడు. అందుకే కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనిషి ప్రసంగం చేసాడు అనుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రసంగంలో ఆ మనిషికి సంబంధించినటువంటి రీతిలో ప్రసంగాలు వస్తాయి కాబట్టి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ప్రసంగం చేస్తాను అనుకోండి, నేను ఒకలాగా ప్రసంగం చేస్తాను, నాకంటే ఒక స్టైల్ ఉంటుంది, అది నేను కావాలని ఏర్పాటు చేస్తుంది కాదు, నాకు ఆటోమేటిక్గా అది వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్ ఏమనుకోవచ్చు అంటే ఇది నార్మల్గా ఆయన ఎలాగ చెప్తారు కాబట్టి ఇది కూడా ఆయన చెప్పినటువంటి విషయమే, ఇది దేవుడు కాదు కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు. ఏంటంటే బహుశా ఇప్పుడు చూడండి, నేను బయట మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నా, ప్రసంగం చేసినప్పుడు బహుశా అలాగే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏం కనబడదు. కాబట్టి నేను మాటలు ప్రసంగం చేస్తున్నప్పుడు, నేను బయట మాట్లాడుతున్నప్పుడు డిఫరెన్స్ ఏం కనబడదు. నేను బయట నిలబడి ఎలా చెప్తున్నాను, నేను బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గా అలాగే మాట్లాడతాను. కొంతమంది బయట వేరేగా మాట్లాడతారు, నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే పదాలు, బిహేవియర్ అన్నీ బహుశా మారిపోతాయేమో.
కానీ బేసిక్గా నాకైతే అలాగనా ఉండదు. నేను బయట ఎలా మాడతాను, ఇక్కడ అలాగే ప్రసంగం చేస్తాను. కాబట్టి నేను ప్రసంగంలో కూడా బహుశా నా స్టైల్ మీకు కనబడుతుంది. నా స్టైల్ అంటే నా మాట్లాడే విధానము, నా బాడీ ఇవన్నీ బహుశా అందులో కనబడతాయి. అవన్నీ కనబడినప్పుడు బహుశా మీరు అనుకుంటే ఇది ప్రసన్న కుమార్ చేసాడంటే, ప్రసన్న కుమార్ చెప్పాడు ఈ మాట, ప్రసన్న కుమార్కి ఈ సందర్భాన్ని యూజ్ చేసుకుని తన మైండ్లో నుంచి వచ్చినటువంటి ఒక మాట అని బహుశా మీరు అనుకుంటారు. కానీ నేను విషయం చెప్పనా, మీరు అనుకున్న చాలా పొరపాటు అంటాను. మీరు కదా ఎవరైనా సరే కూడా పొరపాటు అంటాను. ఎందుకో చెప్పనా, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ నిలబడి గంట ప్రసంగం చేస్తున్నప్పుడు యాక్చువల్గా దేవుని ప్రేరకం ద్వారా చెప్పిన మాట ఏదో, నా మైండ్లోకి వచ్చిన మాట ఏదో యాక్చువల్గా నాకే తెలియదు. నేను గంట ప్రసంగం చేస్తే గంటలో ఎంత పాలు దేవుడిది ఉంది, ఎంత పాలు నా మైండ్ సెట్ ఉంది, ఎంత పాలు దేవుని ఆత్మచేత వచ్చింది, ఎంత పాలు నా ప్రిపరేషన్లో వచ్చింది, ఎంత పాలు దేవుని యొక్క మైండ్ ఉంది, ఎంత పాలు నా మైండ్ పనిచేస్తుందో నాకే తెలియదు. అప్పుడు నాకే తెలియనప్పుడు వినేటువంటి మీకు నచ్చిన విషయాలేమో ఇదేమో దేవుడు చెప్పాడండి, మీకు నచ్చలేదు కాబట్టి కొంచెం కఠినంగా ఉంది కాబట్టి ఇది ఆయన యొక్క నిర్ణయం అండి అని బహుశా మీరు అనుకుంటారేమో. కానీ చెప్తాను చూడండి, ఇక్కడ నిలబడి నేను ఏది చెప్పినా సరే, అది ఏదైనా సరే కావచ్చు, అందులో నా ప్రమేయం ఎంత ఉందో, దేవుని ప్రమేయం ఎంత ఉందో నాకే తెలియదు. అందులో నా నడిపింపు ఎంత ఉందో, దేవుని నడిపింపు ఎంత ఉందో యాక్చువల్ నేనే చెప్పలేను. అని చూడండి, దేవుడు నన్ను ప్రేరేపించాడు అని నేను నార్మల్ మాట్లాడను. ఎందుకంటే అందులో ఎంతవరకు దేవుని మైండ్ నా మైండ్లో పనిచేసింది, నా మైండ్ ఎంత పనిచేసింది నాకే తెలియదు. ఇప్పుడు అలాగనప్పుడు నేను ఇది నా మైండ్ సెట్ అని నేను అనలేను. అలాగని దేవుడు ప్రేరేపించాడు, దేవుడు పలికించాడు, మీరు కాదు అన్నారేటండి అని నేను అన్ను. ఇప్పుడు చాలామంది నార్మల్గా చూడండి, ఇలా ప్రసంగాలు వ్యతిరేకించాను అనుకోండి, చాలామంది డిఫెండ్ చేసుకునే సేవకులు ఏమంటారంటే, నేను దేవుని యొక్క వాక్యం చెప్పాను, దేవుని ఆత్మ నడిపింపబడి చెప్పాను, మీరు అలా తీసుకున్నారు దేవుని యొక్క స్వరం నా స్వరం కాదు. బహుశా వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ నేనైతే యాక్చువల్ అలా నేను చెప్పలేను. ఎందుకంటే అందులో నా మైండ్ ఎంత ఉందో నాకే తెలియదు. సపోజ్ నేను కూడా నిజంగా నేను నిలబడి చెప్పిన దేవుని యొక్క స్వరం నా స్వరం కాదు, దేవుని యొక్క మైండ్ నా మైండ్ కాదు, అది దేవుని నడిపింపు నా నడిపింపు కాదు అని యాక్చువల్ ఒకవేళ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అనుకోండి, నేను దేవుని ఇంకా తక్కువ చేసి మాట్లాడినట్టు, దేవుని నేను తక్కువ చేసి మాట్లాడినట్టు. ఎందుకంటే దేవుడు నా మైండ్ని వాడుకున్నప్పుడు, దేవుడు నా నోరుని యూజ్ చేసుకున్నప్పుడు అందులో ఎంత దేవుడు యూజ్ చేస్తున్నా నాకు తెలియదు. అందులో ఎంత పాలు నాది, ఎంత పాలు దేవుందో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయినప్పుడు ఎంత పాలు నా మైండ్లోకి వచ్చినది, నేను స్టడీ చేయగల కెపాసిటీని బట్టి నాకు వచ్చిందా లేదా, దేవుడు తలంపు పెడితే వచ్చిందో నాకే యాక్చువల్గా తెలియదు. అప్పుడు నాకే తెలియనప్పుడు నేనే దాన్ని చెప్పలేను, నా డిఫరెన్స్ నేనే చెప్పలేను. అప్పుడు నేను చెప్పలేనప్పుడు వినేటువంటి వారికి ఖచ్చితంగా మీరు అసలు చెప్పలేరు. అప్పుడు ఒకవేళ కనుక ఒక ప్రసంగంలో అరగంట కనుక మంచిగా ఏదన్నా మంచిగా వాక్యాన్ని నేను ఎక్స్పౌండ్ చేస్తూ, వాక్యాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మంచిగా ఒక ప్రసంగం మంచిగా అందరికి వినగలిగేటట్లుగా, అందరికి అర్థమయ్యేటట్లుగా కొత్త విషయం చెప్పాను అనుకోండి, బహుశా అలా కొత్త విషయాల్లో దేవుడు మాట్లాడాడు, దేవుడు వాడుకున్నాడు ఈ రోజున ప్రసన్న కుమారని బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఇంకొకరిని కఠినంగా నేను ఒక హెచ్చరికలాగా ఎక్కువ నుండి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పాను అనుకోండి, బహుశా అలాంటి నిర్ణయాలు నేను తీసుకున్నాను అన్నట్టు, లేదా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను ఇలా కనిపించింది ఇలా చేస్తాను అన్నప్పుడు బహుశా మీరు అనుకోవచ్చు అంటే ఆ విషయాలు మాత్రం ప్రసన్న కుమార్ అని బహుశా మీరు అనుకుంటారు. కానీ నేను అంటాను, అసలు అందులో ఎంత నాదో ఎంత దేవుందో నాకే తెలియదు. కానీ మనిషి నిలబడి చెప్పాడు కాబట్టి అది మనిషి యొక్క స్వరం అని బహుశా అనుకోవడం చాలా చాలా ఈజీ. ఇక్కడ అందుకనే ఇక్కడ రాజు కూడా బహుశా ఏమనుకున్నాడంటే, ఇరిమీయా చెప్పాడు కాబట్టి మనం చింపేసి పడేద్దాం, దీనివల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. అది బహుశా నిజంగా దేవుడు చెప్పుకుంటే మనం చింపితే తప్పు, కానీ ఇరిమీయా చెప్పిందే కదా ఈయన రాశాడు, సో మనం చింపేసిన పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. చింపేస్తే అది గాల్లో కలిసిపోతే అయిపోయింది, ప్రాబ్లం ఏమి మనకి లేదు, మనం ఎస్కేప్ అయిపోయి తప్పించుకున్నాం, ఇంకా దాన్ని ఎవడు చదివేవాడు లేడు, ఆ ప్రసంగం ఎవరు చేసేవాడే లేడు అని రాజు అనుకున్నాడు ఎస్కేప్ అయిపోవడానికి. కానీ నిజంగా ఎస్కేప్ అయిపోయాడా? సార్ కింద చదువుకున్నాం చూడండి. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యోధా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము. మరియు యోధా రాజైన యెహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేళ వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యోధారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకిని యెరూషలేము నివాసుల మీదకిని యోధా జనుల మీదకిని రప్పించుచున్నాను.
అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖకుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యోధారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను. మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చొని. అక్కడ గమనించండి, లాస్ట్ లైన్ చూడండి. అగ్నిలో కాల్చివేసిన గ్రంథపు మాటలన్నీ వ్రాసాను, మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చొను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే రాజు దాన్ని కాల్చేస్తాడో ఏం జరిగింది తెలుసా? రాజు ఉన్నాడంటే, నేను ఇక్కడ తెప్పించుకున్నాను, ఇక్కడ నుండి ఇలాంటి ప్రసంగాలు, నాకు నచ్చినట్టు ప్రసంగాలు ఇక్కడ నుండి రావు, కాల్చేసాను, మొత్తం అయిపోయింది అనుకున్నాడు. కానీ తర్వాత మరలా దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వేం చేస్తా తెలుసా? ఇప్పటివరకు నువ్వు ఏదైతే గ్రంథంలో రాసావో దాన్ని కాల్చేశాడు కదా రాజు, దాన్ని రాసుంచు. అది కాకుండా ఇప్పుడు రాజు దీన్ని కాల్చేశాడు కాబట్టి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి కూడా నువ్వు రాసుంచు. ఇప్పుడు మళ్ళా దాన్ని వెళ్ళి మళ్ళా ప్రజలకి వినిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈయన రాజే కాల్చేశాడు కాబట్టి అయిపోయింది. అది కాల్చడం వల్ల ఇంకా ఎక్కువ ప్రసంగం వినాల్సి వచ్చింది, ఇంకా ఎక్కువ విషయాలు దేవుడు యాడ్ చేశాడు. ఇంకా తీర్పు పెరిగింది తప్ప తీర్పు ఏమీ తగ్గలేదు. ఇంకా గ్రంథం ఇంకా పెరిగింది. నేను చెప్పినప్పుడు అవి రాసావు కదా, రాజు కాల్చాడు కదా, అవి రాసి ఉంచి మళ్ళీ నేను ఇంకా చెప్తున్నాను, అవి కూడా రాసి మళ్ళీ చదివించు, మళ్ళీ చదువు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, మనము వాక్యం నుండి మనకు నచ్చలేదు కాబట్టి వాక్యం తప్పించుకుందని ట్రై చేసిన మాత్రం యాక్చువల్ నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకున్న ప్రతిసారి ఇంకా వాక్యం ఇంకా ఎక్కువ వస్తుంది, తీర్పు ఇంకా ఎక్కువ అవుతుంది. రాజు వదిలించుకున్నాను అనుకున్నాడు, దాన్ని కాల్చాను కాబట్టి అయిపోయింది, వదిలించుకున్నాను అనుకున్నాడు. కానీ వదిలించుకుందాని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకా అది ఎక్కువ భారంగా మారుతుంది తప్ప దాన్ని వదిలించుకోవడం సాధ్యం కాదు. భూమి ఆకాశం గతించిపోద్ది కానీ దేవుని యొక్క వాక్యం గతింపదు. చాలా మంది చూడండి, చాలా బైబిల్ కాల్ చేయొచ్చు, చాలా మంది బైబిల్ చింపేయచ్చు, బైబిల్ కాల్ చేయొచ్చు. దేవుని యొక్క వాక్యము ప్రింట్గా ఉండి కాగితాల మీద రాయబడినటువంటి ఇంకుని పోసి తగలబెట్టేయచ్చు, కాగితాలు తగలబెట్టేయచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఎవ్వరు తగలబెట్టలేరు. నువ్వు బైబిల్ కాల్ చేస్తావు, బైబిల్లో దేవుని యొక్క వాక్యం ప్రింట్ అయి ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రింట్ అయి ఉన్నటువంటి దాన్ని నువ్వు కాల్ చేస్తావు. కానీ నువ్వు బైబిల్ కాల్చినంత మాత్రం నువ్వు దేవుని యొక్క వాక్యాన్నే కాల్ చేస్తావనేమి కాదు. నువ్వు బైబిల్ని కాల్ చేసి వదిలేసేస్తావు, బైబిల్ని కాల్చి బూడి చేసేస్తావు. అలా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కాల్ చేసావా అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కాల్చలేదు, జస్ట్ నువ్వు బైబిల్నే కాల్చావు. ఎందుకంటే వాక్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దాన్ని ఎంతమంది కాల్చడానికి ప్రయత్నం చేస్తాను, ఇంకా అది దేవుడు ఎక్కువ చేస్తాడు తప్ప అది యాక్చువల్ దాన్ని ఎవరు కూడా దాని నుండి తప్పించుకునే లేరు. యాక్చువల్గా నాకు 2-3 విషయాలు కూడా తెలుసు, కూడా చెప్తాను. చాలా మంది బైబిల్ని ఈ రోజులు కాల్ చేస్తున్నారు. ఈ రోజులకు ఒక టైంలో కూడా చాలా మంది కాల్చారు. సుమారు క్రీస్తు శకం 300 సంవత్సరాల క్రితము, క్రీస్తు శకం 300 టైంలో ఒక రోమ చక్రవర్తి కూడా ఎలాగని క్రిస్టియన్స్ని హింసిస్తూ దైవ గ్రంథాలు బైబిల్ కూడా కాల్చే ప్రయత్నం చేశాడు, చాలా కాల్చేశాడు. ఎవరి దగ్గర ఉన్న బైబిల్ ఉంటే ఆ బైబిల్ వ్యక్తులను కూడా చంపేస్తా అన్నాడు. బైబిల్ ఎవరిని ప్రొసెస్ చేసుకుంటే, బైబిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని కూడా చంపేస్తున్నాడు రోమ చక్రవర్తి ఒక ఆయన. మొత్తం చాలా మంది క్రిస్టియన్ హింసించాడు, బైబిల్ని ప్రతి వాళ్ళని చంపేశాడు, బైబిల్ అన్నింటినీ కాల్చేశాడు. సో ఇప్పుడు ఏమన్నా ఆ రాజు అనుకున్నాడు, మొత్తం నేను కాల్చిన రాజ్యంలో ఇంకా బైబిల్ అనేటువంటి గ్రంథమే లేదు అనుకున్నాడు. కానీ ఏం తెలుసా, ఆ రాజు చనిపోయిన తర్వాత మళ్ళీ అదే రాజ్యంలో వేరొక రోమా రాజు చక్రవర్తిగా వచ్చినప్పుడు ఆ రాజే స్వయంగా తన సొంత ఖర్చులతో, అంటే ప్రభుత్వం ఖర్చులతో 50 బైబిల్ ప్రింట్ చేయించాడంట. ఇప్పుడు రాజు కాల్ చేశాను, అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాడు. కానీ వదిలేసి ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చులతోనే మరలా తర్వాత వచ్చిన రాజు ప్రింట్ చేయించాడంట 50 కాపీలు. అదేం చెప్తుందంటే, నువ్వు బైబిల్ కాల్ చేస్తావేమో కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం రాసుకో, దేవుని యొక్క వాక్యాన్ని చేయడం. అలా బైబిల్లో అలా చరిత్రలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా మంది బైబిల్ని కాల్చే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. బట్ ఇంకొక ఆయన అయితే యుద్ధ ఖైదీగా ఒక జైల్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఆయన, నిజంగా స్టోరీ చెప్తున్నాను నేను. జైల్లోకి వెళ్ళిపోయాడు, జైల్లో చాలా కాలం జైల్లో ఉండిపోయాడు. మంచి బిలీవర్ యాక్చువల్గా, చాలా కాలం జైల్లో ఉన్నాడు. ఇక ఏంటంటే తప్పించుకోవడానికి అవకాశం లేదు, రిలీజ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఆయనకి దేవుడి మీద నమ్మకం కూడా పోయిందంట. అంతమంది బాగా ప్రేయర్ చేసుకునేవాడు, కానీ చాలా కాలం జైల్లో ఉండేసరికి, రిలీజ్ అవ్వపోయేసరికి దేవుడి మీద కూడా అతను అలిగి విశ్వాసం వదిలేశాడు. ఆల్మోస్ట్ ఆల్ దేవుడు కూడా వదిలేసాడు, ఇంక ప్రార్థన చేసుకోవడం మానేసాడు, వదిలేశాడు. కానీ ఆ నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, అక్కడ జైలు అధికారం చేశాడంటే ఈయన బాత్రూమ్లు కడిగేటువంటి పని అప్పగించాడంట ఈ మనిషికి. నిన్న దినం ఏంటంటే విశ్వాసం వదిలేశాడు, పూర్తిగా దేవుని వదిలేశాడు, భక్తిని వదిలేశాడు. రేపు నేను అవేవి ప్రాక్టీస్ చేయను, ప్రార్థన చేసుకున్నాను, ఇంకేం చేసుకున్నాను అనుకున్నాడు. ఆ నెక్స్ట్ డే ఆ జైలు ఏం చేశాడంటే ఈయన బాత్రూమ్ కడిగే పని అప్పగించాడంట. ఆ బాత్రూమ్ కడుగుతున్నప్పుడు ఆ బాత్రూంలో బైబిల్ పేపర్స్లో ఒక కాగితం దొరికిందంట ఆయనకి బాత్రూంలో.
అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం అంటే బైబిల్ పేజెస్ అని కూడా వాళ్ళు టిష్యూ పేపర్లా వాడారనమాట. బాత్రూమ్స్లో టాయిలెట్ పేపర్లా వాడుతున్నారనమాట ఆ రోజుల్లో. అంటే అంతగా బైబిల్ అవమానపరిచారు ఆ ప్లేస్లో. ఈయన మంచి బిల్లివారే కానీ విశ్వాసం డిస్కరేజ్మెంట్ వచ్చేసి వదిలేశాడు. ఆ రోజు బాత్రూమ్ కడగమంటే చచ్చిపోవాలనిపిస్తుంది, ఎన్ని పనులు చేయాలా, ఎంత కష్టపడాలా, బతకడం వేస్ట్ అనుకుంటున్నాడు. ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా కాగితం కనబడిందంట. ఆ కాగితం తీసి ఊరు చదివాడంట. ఎందుకంటే ఆ రోజు చదవడం నార్మల్గా వాళ్ళకి అలవాటు. అలా చదివినప్పుడు వెంటనే అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం బహుశా కనబడిందంట. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టి సమస్తం సమకూడి. అది చదవగానే వెంటనే విశ్వాసంలో బలపడ్డాడంట. చూడు, అదే ప్లేస్లో ఒక వ్యక్తి బైబిల్ అవమానపరిచే ప్రయత్నం చేశాడు, ఒక ఆయన విశ్వాసంలో బలపడ్డాడు. ఒక ఆయన బైబిల్ చింపేసి దాని టాయిలెట్ పేపర్ కింద వాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఒక్క కాగితమే, ఒక్క వచ్చినమే ఒక వ్యక్తి విశ్వాసాన్ని మరలా తిరిగి సమకూర్చి విశ్వాసంలో నిలబెట్టింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా చెప్పడం చేస్తాను. ఒక ఆయన ప్రాబ్లం వచ్చి అమెరికన్ హాస్పిటల్, ఇంగ్లీష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయనకి ఏదో జబ్బు ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, చాలా కొన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంగ్లీష్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ ఇచ్చారండి గిఫ్ట్ కింద. ఆ బైబిల్ చాలా వాల్యుబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఊరు తీసుకొచ్చి, ఊరు నా దగ్గర బైబిల్ ఉంది అని గొప్పగా చెప్పుకొని అందరూ చూపించే ప్రయత్నం చేశారట. అంటే అది జస్ట్ బైబిల్ నా చేతులు ఉండడమే గొప్ప సంపదలాగా ఫీల్ అయ్యాడు ఆ వ్యక్తి. ఫీల్ అయ్యి ఊర్లో అందరికీ బైబిల్ చూపిస్తుంటే ఆ ఊరు పెద్ద ఒక ఆయన వచ్చి, బహుశా క్రిస్టియన్స్ కాదేమో, ఊరు పెద్ద ఒక ఆయన వచ్చి అవి మొత్తం కాగితం మొత్తం చించేసాడంట. చించేసి వెళ్ళిపోయాడంట. పాపం బైబిల్ తెచ్చుకున్న వ్యక్తి చాలా బాధపడ్డాడంట. కానీ ఏం జరిగిందంటే, అది చించేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ప్రతి ఇంట్లో కాగితం ఉందంట. ప్రతి ఇంట్లో బైబిల్ ఏదో ఒక కాగితం ప్రతి ఇంట్లో ఉందంట. ఎలా ఉంది అంటే, ఆయన చించేసి వెళ్ళిపోయిన తర్వాత అంట ఓ కిరాణా కొట్టు అతను తీసుకొని కొట్లాలు కట్టి అందరికీ కిరాణా సామాన్ అందరూ కడితే ఇచ్చాడంట అందరికీ. ప్రతి ఇంటికి ఒక కాగితం వెళ్ళిపోయింది, అందరూ చదవడం స్టార్ట్ చేశారు. ఎంతో కొంత బైబిల్ మీద కొంతమంది గౌరవం పెరిగింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఎవరో ఒక ఆయన బైబిల్ అమ్మడానికి వస్తే కొన్ని వందల మంది ఒకేసారి బైబిల్ కొని రెడీ అయిపోయాడంట. ఇతనికి చించేసిన వ్యక్తి ఆశ్చర్యం, ఎలా జరిగింది ఇది అని. ఇంతమంది బైబిల్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చేసింది, ఒక్కసారి ఎవరో ఒకరు వచ్చి బైబిల్ అమ్మితే ఎంతమంది అలా కొనేశారు. అది ఎప్పుడు బైబిల్ ఇందులో ఫస్ట్ బైబిల్ వస్తే దాన్ని చించి పడేశాను కదా, బైబిల్ ఎంత గౌరవము, ఎంత ప్రేమ, ఎంత నమ్మకం ఎలా వచ్చేసింది వీళ్ళకి. ఆయన ఉన్నాడంటే నేను చించేశాను అయిపోయింది అక్కడతో అనుకున్నాడు. కానీ అది ఆయన చించేసింది ఒక పుస్తకాన్ని, దేవుని యొక్క వాక్యంతో పొందుపరచబడినటువంటి పుస్తకాన్ని చించేశాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఏమీ చేయలేపాడు. ఆ వాక్యం ప్రతి రోజుల్లో పనిచేసింది. చాలా మంది అక్కడ మారు మనసు పొందారు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, బైబిల్ వెలగని హ్యాండిల్ చేయొచ్చు, బైబిల్ చించేయచ్చు, కాల్ చేయొచ్చు, నువ్వు ఏదన్నా చేయొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పది అంటే, బైబిల్ కంటే దేవుని యొక్క వాక్యం చాలా చాలా గొప్పది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అది ఖచ్చితంగా పనిచేసే తీరుతుంది. ఇక్కడ రాజు కూడా అలాగే ఎగ్జాక్ట్ ఏం చేశాడంటే, దాన్ని కాల్ చేశాడు, అయిపోయిందిలే, ఇంకెవరు నాకు వచ్చి నాకు నచ్చిన విషయం చెప్పే ఛాన్స్ లేదు అంటున్నాడు. కానీ దేవుడు మరలా రాయించి దాంతో ఇంకా అడిషనల్గా చాలా విషయాలు రాయించాడు. ఇప్పుడు రాజు చచ్చినట్టు ఆ మాటలు వినాల్సిందే. అందరూ రాసించాడంటే, ఇప్పుడు ఇంకా నువ్వు చావు చాలా భయంకరంగా ఉంటుంది, నీ డెడ్ బాడీ ఎండకి ఎండిపోద్ది, చలికి ముడిసిపోద్ది, అలా ఉంటుంది నీ బాడీ, డెడ్ బాడీ అని చెప్పాడు. అని నీ సరైన సమాధి కార్యక్రమం కూడా నీకు జరగదు అని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే, ఇది చేసినందుకు, నువ్వు చించేసినందుకు. కాబట్టి ఎరిమియా ఇది నేను చెప్పిన రాసుంచి ఇది కూడా ఎక్స్ట్రాగా రాసుంచు అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని కాదనే కొలది, దాన్ని తప్పించుకున్న కొలది ఇంకా ఎక్కువ అది నువ్వు వినాల్సి వస్తుంది తప్ప నువ్వు దాన్ని ఎస్కేప్ అవ్వలేవు. అందుకని వాక్యం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు, ప్రసంగం మనం వింటున్నప్పుడు దాన్ని ఏ మైండ్ సెట్తో వింటున్నాం, వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసంగం చేసినప్పుడు ఇది ప్రసంగం చేసిన ప్రసంగం మనం కూడా చాలా చాలా ఈజీ, దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి నిలబడి ప్రసంగం చేస్తే మనిషిని దాటి దేవుని చూడడం, దాంట్లో చాలా ఆత్మీయత ఉండాలి, దానికి చాలా ఆత్మీయత ఉండాలి, చాలా చాలా దీన మనసు ఉండాలి, సాత్వికం. అందుకోసం బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో సాత్వికంతో అంగీకరించండి. దేవుని యొక్క వాక్యం మనం కృష్ణులందరూ గౌరవిస్తాం, మళ్ళీ సాత్వికం ఎందుకు వచ్చింది అంటే, కొన్నిసార్లు అక్కడ మనిషి కనబడుతున్నాడు కాబట్టి మనిషికి మాటలను అనుకుంటావు, నీకు స్వరం వినబడుతుంది, ఆ స్వరం ప్రసన్న కుమార్ దగ్గర ప్రసన్న కుమారే మాట్లాడాడు అనుకుంటావు. ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం అందులో కనబడుతుంది, ఆయన మాట్లాడే విధానం కనబడుతుంది. అక్కడ పెద్దగా దేవుడిలా ఏం కనబడదు. కాబట్టి ప్రసన్న కుమార్ ప్రసంగం చేశాడు, ఆయన మైండ్లో ఏదో ఉందండి, ఆయనకి ఏదో తెలిసిందండి, ఆయనకి ఏదో అనిపించిందని అందుకే ప్రసంగం చేశాడు. ఆయన బహుశా మీలో అలా అనుకుంటారేమో అని అంటే మీరు చాలా పొరపాటు చేస్తారంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది ఏదో నేను చెప్పింది, నాకేదో నేను చూసింది, నన్ను ఏదో విన్నది, నాకేదో అనిపించింది, నాకు ఎవరైతే చెప్పింది తీసుకుని నేను ప్రసంగం నేను చెప్పను. నేను చేసే ప్రసంగం మీద నాకు ఎంత వాల్యూ అంటే, ఎంత గౌరవం అంటే, ఇందులో వేరే ఏ థాట్ నేను తెచ్చి ఇందులో కలపడం ప్రయత్నం నేనైతే చేయను. నాకు తెలిసి నేనైతే చేయనది. ఎందుకంటే కొంతమంది వాక్యం మీద ఇంట్రెస్ట్తో చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి
నాకు అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ని జోడించి ఇందులోనే చెప్పడం ఇష్టపడి. ఎందుకంటే చాలామంది వాళ్ళ పనులు మానుకొని చర్చికి వస్తారు. వాళ్ళు చర్చికి కూర్చోరంటే వాళ్ళు ఈ టైంకి ఎంత విలువ ఇచ్చారో నాకు తెలుసు. అందుకని ఈ టైం నేను వేస్ట్ అవ్వదు కాబట్టి నేను ఒట్టి మాటలు చెప్పడం ఇష్టపడి. అందుకనే నిలబడాలంటే ప్యూర్లీ వాక్యంతో స్టార్ట్ చేయాలి, వాక్యంతో ముగించేయాలి. ఒట్టి మాటలు చెప్పడానికి అందుకే నాకు పెట్టగదలు చెప్పడం నాకు రాదు. ట్రై చేయను నేను, నాకు అది రాదు. ఎందుకంటే ఇది వాల్యుబుల్ టైం. ఇది దీన్ని ఒక మనిషి తన మైండ్ సెట్ని బట్టి దాన్ని యూజ్ చేసుకోవడానికి వీలు లేదు. నేను ఎప్పుడు నా మైండ్ సెట్ ఇందులో వాడని నేను ట్రై చేయను. కానీ అలాగనే చేసిన ప్రతి ప్రసంగం 100% దేవుడేనా అంటే దేవుడే కాదు. ఎందుకంటే నా మైండ్ ఉంటుంది, ఇందులో నా నోరు ఉంటుంది, నేను మాట్లాడే విధానం ఉంటుంది. ఇప్పుడు ప్రసన్న కుమార్ మాడితే ఫాస్ట్గా మాడతాడంటే దేవుడు మాడితే స్లోగా వస్తుందా? నేను దేవుడు మాట్లాడినా నేను అలాగైతే నార్మల్గా ఎంత స్పీడ్గా ఫాస్ట్గా మాడతాను అలాగే వస్తుంది దేవుడు మాట్లాడినా. అప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే ఇది ప్రసన్న కుమార్ అనుకోవచ్చు. ఎందుకంటే అదే ఫ్లోలో అలాగ వచ్చినప్పుడు ఎక్కడో దేవుని యొక్క స్వరం ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది మిస్ అవుతాం. అలా అనుకుని చాలా రాజు అలాగే అనుకుని పొరపాటుపడ్డా. ఇరిమియా చెప్పుకుంటాడులే బహుశా అనుకున్నాడు. సరే ఒకవేళ నిజంగా ఇరిమియా అనుకోండి, ప్రాబ్లమే లేదు, అప్పుడు రాజు చేసిన కానీ ఇరిమియా కాకపోతే వాళ్ళు ఏంటంటే చూడు, ఒకవేళ నిజంగా మీకు ఎప్పుడైనా సరే ఏదైనా నేను చెప్పినప్పుడు లేదా ఒక నిర్ణయం నేను తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నేను చెప్పినప్పుడు బోస్ మీరు అనుకుంటే ప్రసన్న కుమార్ డిసైడ్ చేసుకున్నాడండి ఇది ఆయన మైండ్ మీరు అనుకుంటారు. ఓకే, అది నిజంగా నా శరీరానుసారానికి వచ్చిన మైండ్లోంచి అయితే మీకే ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం, నా మైండ్ నుంచి వచ్చింది అయితే. కానీ ఒకవేళ అది నా మైండ్లో కాదనుకోండి, ఒక ప్రాబ్లం నాకు కాదు, ప్రాబ్లం మీకే. ఇప్పుడు దాంట్లో ఎస్కేప్ అయిపోతామా అంటే మీరు ఎస్కేప్ అవ్వలేరు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎంత సీరియస్గా తీసుకున్నా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రసన్న కుమార్ కనబడచ్చు, ప్రసన్న కుమార్ మైండ్ సెట్ కనబడచ్చు, ప్రసన్న కుమార్ థింకింగ్ ఎబిలిటీస్ కనబడచ్చు, ఆ మైండ్ సెట్ అంత ప్రసంగంలో కనబడచ్చు. కానీ అలాగనే ప్రసన్న కుమార్ చెప్పాడు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే చెప్పింది సార్ నాకే తెలియదు, నేను చెప్పిన మాట ఏంటి, నా మైండ్లోకి వచ్చిన మాట ఏంటి, దేవుడు నాకు మైండ్లో పెట్టిన మాట ఏంటి నాకే తెలియదు. చెప్తున్నా నాకే తెలియనప్పుడు, నేనే డిఫరెన్షియేట్ చేయలేనప్పుడు ఖచ్చితంగా విని మీకు కూడా అది తెలియదు. కానీ అదే మనుషుల యొక్క మాట కనుక దేవుని యొక్క మాట కనుక తీసుకుంటే అది అలా నమ్మి దాన్ని నిజంగా దాన్ని అంత వాల్యుబుల్గా తీసుకొని దాన్ని సాత్వికంగా అంగీకరించడం వారికి మాత్రం ఖచ్చితంగా అది ఆశాదకరంగా మారుతుంది. ఇప్పుడు ఇరిమియాగా చూశాడు కాబట్టి రాజు చంపేశాడు, తప్పించుకోలేదు, మరలా ఇంకా ఎక్కువ వినాల్సి వచ్చింది. తప్పించుకున్న వాళ్ళు ఇంకెక్కువ మాటలు వినాల్సి వచ్చింది. ఆయన రోజు అనుకుంటే నిజంగా దేవుడలాగా పనిచేస్తాడు. మీరు ఏ ప్రసంగం అయితే మీకు నచ్చలేదో, ఏ ప్రసంగం అయితే మీరు చెప్పకపోతే బాగుంది అనుకుంటారో బహుశా అదే ఎక్కువ వస్తుందేమో. అలా మీరు ఏమనుకుంటారు, నేను మళ్ళీ అదే చెప్పారండి అనుకుంటారేమో. అది యాక్చువల్ నేను చెప్పను, అది బహుశా దేవుడు చూపిస్తాడు. చాలాసార్లు నేను చాలా చెప్దాం అనుకుంటాను, కానీ కొన్నిసార్లు ఆ టైం వచ్చినప్పుడు అది కాకుండా నేను వేరే చాలాసార్లు చెప్తాను. ఎందుకు అలా మార్చుకుంటానో నాకే తెలియదు యాక్చువల్గా. అందులో నేను మార్చుకున్నాను కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కానీ బహుశా నేను మార్చుకోలేదేమో, దేవుడు బహుశా దాన్ని మార్చుంటాడేమో, నాకు కూడా తెలియదు అది. ఇక్కడ అలా చాలా ఉంటాయి. అందుకనే ప్రసంగం వినేటప్పుడు, ప్రసంగం గురించి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. అసలు ఇన్ ఫ్యూచర్ రేపు ఎప్పుడైనా ఏదైనా చెప్పినా సరే అది బహుశా అది సంఘం అంతటికి చాలా కఠినంగా ఉండొచ్చు, అది బహుశా అది చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. అంత కఠినంగా మాట్లాడారంటే ప్రసంగం చేశారని బహుశా మీరు అనుకోవచ్చేమో, కానీ బహుశా అందరూ దేవుని యొక్క స్వరం ఉంటుందేమో, మేబీ ఉండొచ్చేమో. అలా కనుక కరెక్ట్గా దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుంటే దాన్ని అంగీకరిస్తాం. అంగీకరిస్తే దానివల్ల దీవెన ఉంటుంది. తప్పించుకున్నంత మాత్రం నువ్వు నిజంగా తప్పించుకోలేవు. అది ఇంకను దేవుడు ఇంకా బలం, నువ్వు తప్పించుకున్న ప్రయత్నం చేస్తే దేవుడు అయితే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు, ఏది నచ్చట్లేదు దాన్ని ఇంకా ఎక్కువగా దేవుడు మరలా నీకు వినిపింపజేస్తూనే ఉంటాడు. అది వినేసి లోబడ్డామా ఇక నీకు దాన్ని ఫేస్ అవసరం రాదు. కానీ దాన్ని రిజెక్ట్ చేసి ప్రతిసారి ఇంకా ఎక్కువ మాట్లాడే దేవుడు ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు బహుశా నేను చెప్పాను అనుకుంటాడు, నేను చెప్పను, దేవుడు మారుతాడు. అందరూ వాక్యం వినేటప్పుడు ఏ మనసుతో మీరు వాక్యం వింటున్నారు, ఏ మనసుతో అర్థం చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ బహుశా మీరు ప్రసన్న కుమార్ ప్రసంగం చేశాడని మీరు అనుకుంటే దానివల్ల మీకు యూజ్ ఏమీ ఉండదు. అటు ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు, ప్రసంగం పట్ల మీకుండే ఆలోచన వచ్చేటప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నారో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అది మీ లైఫ్ని మారుస్తుంది. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. వాక్యం ఎప్పటికీ మారదు, మనం మారాలి తప్ప వాక్యం ఎప్పటికీ మారదు. వాక్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రార్థన చేస్తూ అందరూ తల్ల నుంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. వాక్య పరిచర్య ఎంత ప్రాముఖ్యమో తండ్రి, వాక్యాన్ని మరలా మరలా వినడం ఎంత ప్రాముఖ్యమో ప్రభు, వాక్యమును ఏ మనసుతో విన్నాలో ఇదాన్ని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి.
దీవించిన ఆస్వాదించిన ప్రభు, ఒకవేళ వాక్యం తండ్రి సాత్వికంతో అంగీకరించలేనటువంటి కఠినమైన మనసు ప్రభు మాలో ఎవరికైనా ఉంటే ప్రభు, మీ వాక్యం ద్వారా తండ్రి దాన్ని బద్దలు కొట్టి తీసివేసి మంచి సాత్వికమైన మనస్సును ప్రభు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అదే కాటి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నాడు ప్రభు, నిజంగా మీరు మాట్లాడే గ్రహింపులోనికి మేము రావడానికి, గ్రహించి ప్రభు దాన్ని సాత్వికం అంగీకరించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఎందుకంటే ప్రభు నీ వాక్యం తను మమ్మల్ని బ్రతికిస్తుంది, మాకు బాధలో నెమ్మదినిస్తుంది తండ్రి. మమ్మల్ని తప్పించేటువంటిది వాక్యం ప్రభు, తీర్పు నుండి తప్పించేది మీ యొక్క వాక్యము, మమ్మల్ని బాగు చేసేది వాక్యం, అవసరాలు తీర్చేది వాక్యం ప్రభు. అటు వాక్యమును తండ్రి మేము కఠినమైపోయి ప్రభు వాక్యమును తున్నీకరించక సాత్వికంతో అంగీకరించేటువంటి మనసు మా సంఘంలో ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రసంగాన్ని తండ్రి శరీర సంబంధంగా కాకుండా, భౌతికంగా కాకుండా తండ్రి ఆత్మానుసారంగా ఆలోచించి దాన్ని అంగీకరించేటువంటి మనస్సును ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణ లోయలో నీ